శ్రీకృష్ణార్య తనూజాతం ధన్వంతరి సమప్రభం వరామీరాచార్యం సర్వరోగహరం భజే వాస్తు. నీకు ఎకో కార్డియోగ్రఫీ చెప్దాము అని నేను ప్రిపేర్ అవుదామని స్టార్ట్ చేస్తే చిత్రం ఏంటంటే మామూలుగా నేను అనుకో ఇది ఎలా చెప్పాలి అని ఇంకా ఫస్ట్ అసలు ఎకో కార్డియోగ్రఫీ ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటి అంతవరకు చెప్పి ఒక వీడియో చూపించేసి ఇంకా దీంతో ఈ జబ్బులు కనుక్కోవచ్చు అని చెప్దామని అనుకున్నానండి. కానీ అంటే బుజ్జిగారే నడిపిస్తున్నారు, అనుమానం లేదు దీంట్లో అంటానికి ఒక మంచి వీడియో దొరికింది. పావుగంట వీడియో అది. దాంట్లో అసలు ఆ జబ్బులు అవి పిక్చర్స్ కూడా మీకు దాంట్లో డీటెయిల్ గా భలే వచ్చింది. సో ఈ క్లాస్ లో ఫస్ట్ అసలు టైప్స్ ఆఫ్ ఎకోకార్డియోగ్రఫీ వీడియోస్ చూద్దాం. నెక్స్ట్ క్లాస్ అది పావుగంట అంటే ఈజీగా హాఫ్ అన్ అవర్ పైన పట్టేస్తుంది ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు అవుట్లైన్ లాగా దాని గురించి తెలుసుకోండి. నెక్స్ట్ క్లాస్ లో దాని గురించి పూర్తిగా జబ్బులు ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాం అనేది నేర్చుకుంటాం. ఓకే, అంటే ఇదంతా మాస్టర్ గారే నడిపిస్తున్నారు అనేది మాత్రం అంటే మనం ఎక్కడ నేను చెప్తున్నానో మీరు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇది వస్తుందనో అని అనుకోవడానికి లేదు. పైన ఆయన మనకి మీకు నాకు కూడా నేర్పిస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఎకో కార్డియోగ్రఫీ ఇది ఒక టెస్ట్. ఎకో టెస్ట్ అంటాం కదా, అదనమాట. ఎకో కార్డియోగ్రఫీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎకో కార్డియోగ్రామ్. దీన్ని ఎకో కార్డియోగ్రామ్ అని కానీ ఆర్ ఎకో అని కానీ అంటారు అనమాట. అయితే it is a నాన్ ఇన్వాజివ్ అల్ట్రాసౌండ్ టెస్ట్ దట్ క్రియేటెడ్ ద ఫంక్షన్ ఆఫ్ ద హార్ట్. ఇవన్నిటిని కూడా తెలుసు, స్ట్రక్చర్ దీని గురించి తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇట్స్ కామన్ వే టు డయాగ్నోస్ అండ్ మానిటర్ హార్ట్ కండిషన్స్. అంటే ఈ టెస్ట్ ద్వారా ఈ హార్ట్ యొక్క కండిషన్ ని మానిటర్ చేయడానికి, ఆ జబ్బుని కొంతవరకు డయాగ్నోస్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇది. టైప్స్ ఆఫ్ ఎకో కార్డియోగ్రఫీ దీంట్లో కూడా రకాలు ఉన్నాయి. 2D ఎకో కార్డియోగ్రఫీ మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఇప్పుడు మనం నోట్స్ చదివేసుకున్నాం. 2D ఎకో కార్డియోగ్రఫీ అనేది ఒక టైప్. ఇది మోస్ట్ బేసిక్ టైప్ అనమాట. ఇది ప్రొడ్యూసింగ్ 2D ఇమేజెస్ ఆఫ్ ద హార్ట్. 3D ఎకో కార్డియోగ్రఫీ సెకండ్ యూజెస్ మల్టిపుల్ 2D ఇమేజెస్ టు క్రియేట్ ఏ 3D ఇమేజ్ ఆఫ్ ద హార్ట్. అంటే ఇప్పుడు మనకి ఎక్స్రేను డిజిటల్ ఎక్స్రే ఇంకా అలా వచ్చేసినాయి కదా, అలా ఇంకా ఇంకా అడ్వాన్స్డ్ గా అనమాట ఈ ఎకో కార్డియోగ్రఫీ. 3D ఎకో కార్డియోగ్రఫీ అంటే 2D కంటే ఇంకొంచెం బెటర్ గా చూపిస్తుంది. ట్రాన్స్ థొరాసిక్ ఎకో కార్డియోగ్రఫీ అంటే ది మోస్ట్ కామన్ టైప్ పెర్ఫార్మ్డ్ ఓవర్ ది చెస్ట్. అంటే చెస్ట్ మీదనే ఆ జెల్ లాగా రాసి మనకు మామూలుగా స్కాన్ చేస్తారు కదా, అలాగా అల్ట్రాసోనోగ్రఫీ చేస్తారు కదా, ఆ టైప్ లో ఆ చెస్ట్ మీద అంతా కూడా జెల్ రాసి అక్కడ ఒక ట్రాన్స్డ్యూసర్ అని ఉంటుంది, అది పెట్టి సౌండ్ వేవ్స్ ద్వారా వీళ్ళు ఆ హార్ట్ ఎలా ఫంక్షన్ చేస్తుందో కనుక్కుంటారు. అది ట్రాన్స్ థొరాసిక్. ట్రాన్స్ ఈసోఫేజియల్ ఎకోకార్డియోగ్రఫీ అంటే ఈసోఫాగస్ తెలుసు కదా మీకు. సో ఆ లోపలికి పంపిస్తారు ఒక పైప్ ని. ఏ మోర్ డీటెయిల్డ్ వ్యూ ఆఫ్ ద హార్ట్ యూజింగ్ ఫ్లెక్సిబుల్ ట్యూబ్ ఇన్సర్టెడ్ డౌన్ ది థ్రోట్. అంటే ఒక అంటే ఎటువంటి అటు మూవ్ అయ్యేటువంటి ఒక ఫ్లెక్సిబుల్ గా ఉండేటువంటి ఒక ట్యూబ్ ని గొంతులో నుంచి అంటే ఈసోఫైగస్ లో నుంచి పంపించి గొంతునికి కొంచెం దిగేదాకా, అంటే ఈసోఫైగస్ హార్ట్ కి దగ్గరగా ఉండేదాకా పంపిస్తారు. అక్కడి నుంచి సౌండ్స్ వింటా ద్వారా ఇంకా బెటర్ గా మనకి తెలుస్తుంది హార్ట్ కండిషన్ అన్నమాట. డాప్లర్ ఎకో కార్డియోగ్రఫీ ఇది ఒక టైప్. మెజర్స్ హౌ ఫాస్ట్ బ్లడ్ ఫ్లోస్ ఇన్ ది హార్ట్ అండ్ బ్లడ్ వెజల్స్. ఈ డాప్లర్ టెస్ట్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ అనేది హార్ట్ లో ఎంత ఫాస్ట్ గా ఫ్లో అవుతోంది, బ్లడ్ వెజల్స్ లో దీని ఫ్లో ఎంత ఫాస్ట్ గా ఉంది, బ్లడ్ ఫ్లో అనేది తెలుస్తుంది. స్ట్రెస్ ఎకో కార్డియోగ్రఫీ. స్ట్రెస్ ఎకో కార్డియోగ్రఫీ అంటే ఫస్ట్ ఒకసారి తీస్తారు, ఎక్కువ చేస్తారు, మళ్ళీ ఎక్సర్సైజ్ చేయించి మళ్ళీ చేస్తారు. అంటే స్టేబుల్ గా ఉన్నప్పుడు ఎలా ఉంది, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత హార్ట్ కండిషన్ ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది. మెజర్స్ హౌ వెల్ ద హార్ట్ ఫంక్షన్స్ డ్యూరింగ్ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ స్ట్రెస్. స్ట్రెస్ ఇచ్చినప్పుడు ఫిజికల్ గా ఏదో ఒక యాక్టివిటీ చేసిన తర్వాత హార్ట్ ఎలా పనిచేస్తుందని తెలుసుకోవడానికి ఈ స్ట్రెస్ ఎకో కార్డియోగ్రఫీ చేస్తారు. ఫీటల్ ఎకో కార్డియోగ్రఫీ యూజ్డ్ టు లుక్ ఫర్ ప్రాబ్లమ్స్ ఇన్ ది హార్ట్ ఆఫ్ అన్ అన్బోర్న్ బేబీ. అంటే అన్బోర్న్ బేబీ అంటే పుట్టక ముందే ఆ పిల్లవాడి యొక్క
హార్ట్ అది ఎలా ఉందని అని చేస్తారు. ఎకోకార్డియోగ్రఫీ యూజెస్ సౌండ్ వేవ్స్ టు క్రియేట్ ఇమేజెస్ ఆఫ్ ద హార్ట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. ఎకోకార్డియోగ్రఫీ అనేది దేనికి ఉపయోగిస్తారంటే ఈ సౌండ్ వేవ్స్ వెళ్తాయి కదా, అవి ఒక పిక్స్ ని తయారు చేసి హార్ట్ స్ట్రక్చర్ ఫంక్షన్ ని మనకి చూపిస్తాయి అన్నమాట. మనకి స్కాన్ చేసినప్పుడు గర్భసంచి కిడ్నీస్ స్కాన్ చేసినప్పుడు కూడా ఆ స్క్రీన్ మీద ఎలా కనపడుతుందో సేమ్ అలాగే ఇది కూడా కనపడుతూ ఉంటుంది అనమాట. ఇట్ కెన్ హెల్ప్ డయాగ్నోజ్, అంటే ఏమేమి డయాగ్నోస్ చేయడానికి ఉపయోగపడతాయి అంటే అబ్నార్మల్ హార్ట్ వాల్వ్స్ అండ్ హార్ట్ రిథమ్స్. హార్ట్ వాల్వ్ సరిగా లేకపోవడాన్ని కూడా మనం డయాగ్నోస్ చేయగలుగుతాం. ఆ రిథమ్, హార్ట్ రిథమ్, ఆ సౌండ్ అనేది అబ్నార్మల్ గా ఉన్నా కూడా మనం డయాగ్నోస్ చేయగలుగుతాం అనమాట. నెక్స్ట్ హార్ట్ మర్మర్స్, ఇవన్నీ మీకు ఆల్రెడీ చిరపరిచితమైనటువంటివే వర్డ్స్. డ్యామేజ్ టు ది హార్ట్ మజిల్ ఫ్రమ్ హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ రావడం వలన హార్ట్ మజిల్ ఏమైనా డ్యామేజ్ అయితే అది దాన్ని కూడా కనుక్కోగలుగుతారు. ఇన్ఫెక్షన్స్ ఆన్ ఆర్ అరౌండ్ ది హార్ట్ వాల్వ్స్. హార్ట్ వాల్వ్స్ చుట్టుపక్కల ఏమైనా ఇన్ఫెక్షన్స్ అయినా కానీ తెలుస్తుంది. బ్లడ్ క్లాట్స్ ఆర్ ట్యూమర్స్ ఇన్సైడ్ ది హార్ట్, అంటే గుండె లోపల ట్యూమర్స్ కానీ బ్లడ్ క్లాట్స్ ఏమైనా ఉన్నా తెలుస్తుంది. ఫ్లూయిడ్ బిల్డప్ ఇన్ ది సాక్ అరౌండ్ ది హార్ట్, అంటే అదే కదా పెరికార్డియం, అదే ఆ పెరికార్డైటిస్ ఇలాంటివి కూడా, అంటే ఆ హార్ట్ చుట్టూ కూడా ఫ్లూయిడ్ ఉంటుంది లేయర్స్ మధ్యలో, ఏదైనా షాక్ లా తగిలినా అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్పుకున్నాం కదా, దాన్ని కూడా తెలి కనుక్కోవచ్చు. అంటే గుండెకి నీరు పట్టేసింది అంటాం కదా, అవి అలాంటి జబ్బును కూడా కనుక్కోవడానికి కుదురుతుంది. కంజెంటల్ హార్ట్ డిసీజ్, పుట్టుకతో ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కనుక్కోవచ్చు ఎక్కువ ద్వారా. ప్రాబ్లమ్స్ విత్ ది అయోర్టిక్ ఆర్చ్, ఆర్చ్ ఆఫ్ అయోర్టా తెలుసు కదా, అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ తెలుస్తుంది. ఎకోకార్డియోగ్రఫీ ఈజ్ నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్ దట్ డజంట్ యూజ్ రేడియేషన్. అంటే ఇక్కడ రేడియేషన్ ఎఫెక్ట్ అవ్వటము అనేది ఏమి ఉండదు. ఆ, లోపలికి ఏమైనా పంపించడము అలా కూడా ఏమి ఉండదు. పైన చేసేటువంటి టెస్ట్ అని చెప్తున్నారు. ఇప్పుడు మనం వీడియోస్ చూద్దాం. చిన్న వీడియో 2 నిమిషాలు 2 నిమిషాల వీడియో అంతే. ఫస్ట్ అసలు ఎకో కార్డియోగ్రఫీ ఎలా ఉంటుందనేది చెప్తారు, తర్వాత దీంట్లో టైప్స్ కూడా చూపిస్తారు వీడియోలో చూడండి ఒకసారి. ఇదిగోండి ఇక్కడ వీళ్ళు ఇలా, ఇది ట్రాన్స్డ్యూసర్ అంటారు అనమాట. ఇక్కడ జెల్ రాసి ఇక్కడంతా చెస్ట్ మీద పంపిస్తే ఈ సౌండ్ వేవ్స్, ఇక్కడ ఈ సౌండ్ వస్తుంది కదా హార్ట్ సౌండ్, ఈ జెల్ ద్వారా కనుక్కుంటే ఇక్కడ పిక్ ఇలాగా స్క్రీన్ మీద ఫామ్ అవుతూ ఉంటుంది, దాని ద్వారా కనుక్కుంటారు. చూడండి వీడియో చూస్తూ. సరే ఇక్కడ ఇది ఎలా చేస్తుంది అది. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే ఛాంబర్స్ అవి స్ట్రక్చర్ అది ఎలా ఉంది ఏంటో కనుక్కోవడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఆల్రెడీ మనం చదువుకున్నాం, ఇది ట్రాన్స్డ్యూసర్ అంటాం అనమాట. ఇది సౌండ్ వేవ్స్ ద్వారా పట్టి పిక్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. బ్లడ్ ఫ్లో ఎలా ఉంది అనేది రికార్డ్ అవుతుంది. సో మజిల్ ఎలా ఉంది, రిగర్జిటేషనా లేకపోతే స్టెనోసిసా, వాల్వ్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది జస్ట్ ఇలా. దీంట్లో రకాలది ఇంకొక వీడియో, చిన్న వీడియో అది కూడా. నెక్స్ట్ క్లాస్ లో చెప్పేది కొంచెం పెద్ద వీడియో, డీటెయిల్డ్ గా ఉంటుంది.
ఎకోకార్డియోగ్రామ్ నుంచి ఇలా పడుకోబెట్టి పడుకున్న పొజిషన్ లో నుంచి వాళ్ళు ఎక్కువ చేస్తారని చెప్తున్నారు. ఇది జనరల్ గా ఎక్కువ 2D ఎక్కువ ఇలా చేస్తారన్నమాట. అంటే మనకి ఇది ఇదేమో ఎక్కువ ఏంటంటే దానివల్ల మనకి ఏమవుతుందంటే షేపు సైజ్ ఆఫ్ ద హార్ట్ తెలుస్తుంది. బ్లడ్ ఎలాగా పంప్ చేస్తుంది, ద అబ్నార్మాలిటీ ఆఫ్ ద వాల్వ్స్ ఛాంబర్స్ అది తెలుస్తుంది. ఈ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ థొరాసిక్, అంటే ఇక్కడ జెల్ ఇలా వేసి ట్రాన్స్డ్యూసర్ పెట్టి సౌండ్ వేవ్స్ ద్వారా దీన్ని కొంచెం గట్టిగానే ఫోమ్ గా దీని మీద పెట్టి నొక్కి తిప్పుతూ ఉంటే ఆ వేవ్స్ ఇలా వెళ్ళి దీనిలోంచి వచ్చే సౌండ్ వేవ్స్ ద్వారా స్క్రీన్ మీద ఫామ్ అవుతుంది. ఇదిగో ఇలాగా చూసారా, దీని ద్వారా హార్ట్ కండిషన్ కనుక్కుంటారు. నెక్స్ట్ కలర్ డాప్లర్ ఎకోకార్డియోగ్రామ్ చూడండి. డాప్లర్ అయితే ఏంటంటే ఒక నిమిషం, డాప్లర్ ఎక్కువ అంటే ఏంటంటే ఆ బ్లడ్ ఫ్లో ఎంత స్పీడ్ గా అవుతుంది, ఏ డైరెక్షన్ లో బ్లడ్ ఫ్లో అవుతుంది, ఈ హార్ట్ చుట్టూ అంటే హౌ వెల్ బ్లడ్ గెట్స్ అరౌండ్ ఇన్సైడ్ ది హార్ట్, ఎంత బ్లడ్ అనేది లోపలికి వెళ్తుంది, సర్క్యులేషన్ అంటే దాని ద్వారా ఏంటంటే లోపల ఏమైనా వాల్వ్స్ అవి ఎఫెక్ట్ అయితే బ్లడ్ ఫ్లో సరిగా ఉండదు కదా, అది తెలియజేస్తుంది. స్పీడ్ ఆఫ్ ద బ్లడ్ సర్క్యులేషన్ తెలియజేస్తుంది అనమాట. స్ట్రెస్ ఎకో కార్డియోగ్రామ్ అంటే ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ ఒకసారి ఎకో తీసి మళ్ళీ ఎక్సర్సైజ్ తర్వాత ఈ యాక్టివిటీ తర్వాత ఎకో టెస్ట్ చేస్తే ఎలా ఉందనేది తెలుస్తుంది అనమాట. అంటే ఎక్కువగా ఈ స్ట్రెస్ ఎకో కార్డియోగ్రామ్ అనేది కొరనరీ ఆర్టరీ డిసీజ్ తెలిసిపోతుంది దీంట్లో అనమాట. ఈ కొరనరీ ఆర్టరీ డిసీజ్ అనేది ఎక్కువ దేంట్లో తెలిసిపోతుంది అంటే స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ అప్పుడు మనకి కొరనరీ ఆర్టరీ డిసీజ్ ప్రామినెంట్ గా తెలుస్తుంది, ఆ కొరనరీ ఆర్టరీ ఫంక్షన్. సో అందుకనే వాళ్ళు యాక్టివిటీ చేయించి ఆ తర్వాత మళ్ళీ ఎక్కువ తీస్తారనమాట. ఇది జస్ట్ అవుట్లైన్ అండి. నెక్స్ట్ క్లాస్ లో ఎకోకార్డియోగ్రామ్ కంప్లీట్ అయిపోతుంది. ఏ ఏ జబ్బుల్లో ఎలాగ పిక్చర్ వస్తుంది అనేది మీకు నెక్స్ట్ క్లాస్ లో చూపిస్తాను. సో ఈ రోజు క్లాస్ ఇంతే. ఎవరైనా ఏమైనా మాట్లాడతానంటే ఓకే, లేదంటే క్లాస్ కంక్లూడ్ చేస్తాను. ఈ క్లాస్ లో మనం లాస్ట్ టైము ఎక్కువ గురించి చెప్పాను కదా, ఎన్ని ఎన్ని ఉన్నాయి దాంట్లో రకాలు అవి ఇవి చెప్తున్నాను. ఇప్పుడు ఎక్కువ కార్డియోగ్రఫీ చేసినప్పుడు మనకు ఒక రిపోర్ట్ ఇస్తారు 2D ఎక్కువలో. ఆ రిపోర్ట్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది చెప్తున్నా, అది మనకి చాలా యూస్ఫుల్. ఆ వీడియో ద్వారానే వాళ్ళు చాలా బాగా చెప్పారు, భలే దొరికింది వీడియో నాకు, మాస్టర్ గారి దయ. దీన్ని నెమ్మదిగా చదువుకున్నాం. ఓకే, ఈ మొదట ఏంటంటే ఆ ఎక్కువ అది ఎలా చేస్తారు అంటే ఆ ట్రాన్స్డ్యూసర్ అనేది దాంట్లో పంపించి ఆ అదే చెస్ట్ మీద జెల్ రాసి దాని మీద ఇలా రుద్ది ఆ సౌండ్ వైబ్రేషన్స్ ద్వారా కనుక్కుంటారు. సో వచ్చే రిపోర్ట్ ఇలా ఉంటుంది కదా, దీన్ని చాలా మంది చూసే ఉంటారు కదా. ఆ, ఈ 2D ఎకో వలన మనకి హార్ట్ నార్మల్ అబ్నార్మల్ అనేది తెలియజేస్తుంది. సో ఆ రిపోర్ట్ మనం చదవడం అనేది నేర్చుకున్నాం. ఇలా ఉంటుంది మొత్తం రిపోర్ట్ కదా. సో ఒక్కొక్కటి వాళ్ళు చెప్తారు, బాగుంటుంది, బాగా చెప్పారు. ఫస్ట్ మనం 2D ఎక్కువ చదువుదాము అంటున్నారు. అన్నిట్లో సేమ్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా మనకి మెయిన్ గా చదువుకోవాల్సిన మనం 2D ఎక్కువతో స్టార్ట్ చేద్దాం. 2D ఎక్కువ కార్డియోగ్రఫీ రిపోర్ట్. ఇక్కడ ఎంవి అని ఉంటుంది ఫస్ట్, అది ఎంవి అంటే మైట్రల్ వాల్వ్. మైట్రల్ వాల్వ్ దేనికి దేనికి మధ్యలో ఉంటుంది?
చెప్పాలి ఎవరైనా. ఎటు సైడ్ ఉంటుంది? అలా వినేస్తే ఎలాగా? ఇప్పుడు మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, హార్ట్ వాల్వ్, వాల్వ్స్ లెఫ్ట్ సైడా రైట్ సైడా? లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్, వెరీ గుడ్. లెఫ్ట్ వెంట్రికల్ ఏట్రియం కి మధ్యలో ఉంటుంది మైట్రల్ వాల్వ్. సో అది ఎంవి అంటే మైట్రల్ వాల్వ్ అన్నట్టు. ఆ పక్కన వాళ్ళు రాసి అదే అని చెప్తున్నారు చూడండి. ఇది బైకస్పిడ్ వాల్వ్. ఇటువైపుది ట్రైకస్పిడ్ వాల్వ్, ఇటువైపుది బైకస్పిడ్, రెండు ఉంటాయి. ఇదిగో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్. ఇది ఎంవి అనేది ఇక్కడ నార్మల్, ఎనటామికల్లీ నార్మల్ అన్నట్టు అనమాట. నార్మల్ అని రాస్తే. ఎబ్నార్మాలిటీ ఉంటే ఏమై ఉండొచ్చు? ఎబ్నార్మాలిటీ అంటే ఎంవిపి అంటే మైట్రల్ వాల్వ్ ప్రొలాప్స్. ఇది కూడా మనం చదువుకున్నాం ఆల్రెడీ, ఇవన్నీ మనకు తెలిసిన పాయింట్సే. ఎంఏ ఎంవిపి ప్లస్ అంటే ప్లస్ అంటే ఉన్నది అని అర్థం. మైట్రల్ వాల్వ్ ప్రొలాప్స్ ఉన్నది అని అర్థం అనమాట. అదిగో చూడండి, మైట్రల్ వాల్వ్ ప్రొలాప్స్ అంటే కూడా వాళ్ళు చూపిస్తున్నారు. మనం ఇది ఆల్రెడీ చదువుకున్నాం. ఇది ఒకటి పైకి ఇలా వెళ్ళి ఆ ఉండడం వల్ల ఇక్కడ కొంచెం రిగర్జిటేషన్ వెనక్కి వెళ్ళిపోతుంది బ్లడ్ కొంచెం. అదిగో చూడండి, అదిగో ఒకటే పైకి ఎక్కువ వెళ్తుంది కదా, చూసారా? అదిగో అది, అది మైట్రల్ వాల్వ్ ప్రొలాప్స్. దానివల్ల మైట్రల్ వాల్వ్ రిగర్జిటేషన్ ఉంటుంది. ఎంఏసి అంటే మైట్రల్ యాన్యులార్ క్యాల్సిఫికేషన్. ఎంఏసి అంటే మైట్రల్ యాన్యులార్ క్యాల్సిఫికేషన్. ఇది ఏంటంటే ఈ ఫై ఫైబర్స్ ఉన్నాయి కదా, అవి గనక కాల్సిఫై అయిపోవడం వలన వచ్చినటువంటిది మైట్రల్ వాల్వ్. చూపిస్తాడు ఇక్కడ, చూపిస్తాడండి. ఇదిగో, ఇవి రెండు కదా బైకస్పిడ్ వాల్వ్ కదా. ఒకవైపు ఈ మైట్రల్ యాన్యులస్ అంటారు ఈ ప్లేస్ ని. ఇది కాల్సిఫికేషన్, గట్టిపడిపోతుంది అనమాట. ఇవి ఇవి లీఫ్లెట్స్ అని చదువుకున్నాం కదా, పోస్టీరియర్ లీఫ్లెట్, యాంటీరియర్. ఇది మైట్రల్ వాల్, మైట్రల్ యాన్యులస్ క్యాల్సిఫికేషన్, యాన్యులర్ క్యాల్సిఫికేషన్, ఎంఏసి అంటే ఇది అనమాట. చూడండి ఇక్కడ మామూలుగా ఏంటి, ఇటు ఒకటి ఇటు ఒకటి ఉండి రెండు మైటల్ వాల్వ్ ఓపెన్ అవుతాయి. ఇవి హెల్ప్ చేస్తాయి ఓపెన్ అవ్వడానికి కదా. ఇది పోస్టీరియర్ లీఫ్లెట్, పాపిల్లరీ మజిల్స్, ఇవన్నీ మనం చదువుకున్నాం. ఇది లెఫ్ట్ వెంట్రికల్, ఓన్లీ లెఫ్ట్ వెంట్రికలే ఇక్కడ ఇచ్చారు మనకి బొమ్మ వేసి. ఇది పైది లెఫ్ట్ ఏట్రియం. సో ఇక్కడ కాల్సిఫికేషన్ రావడం వల్ల ఇది అంత ఈజీగా పైకి వెళ్ళలేకపోతుంది, క్లోజ్ అవటం ఓపెన్ అవడంలో ఆ, ఇబ్బంది పెడుతుంది. అదనమాట. సో ఎంఏసి అని ఉంది రిపోర్ట్ లో అంటే అదే అర్థం అనమాట. అది ఎక్కువగా ఓల్డ్ పీపుల్లోనే ఎక్కువగా వస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ మైట్రల్ వాల్వ్కి ఇంకోటి ఏంటి, ఏఎంఎల్ థికెండ్. ఏఎంఎల్ అంటే ఏంటి అంటే యాంటీరియర్ మైట్రల్ లీఫ్లెట్. ఇదిగో ఇవి రెండు లీఫ్లెట్స్ కదా, ఒకటి యాంటీరియర్, యాంటీరియర్ లీఫ్లెట్, పోస్టీరియర్ మైట్రల్ లీఫ్లెట్. నేను స్లోగానే చదువుకున్నాము, వెనక్కి వెనక్కి తీసుకెళ్తున్నా అనుకోకండి కదా. యాంటీరియర్, పోస్టీరియర్, ఈ రెండు నార్మల్ గా ఉంటాయి. థికెన్ అయిపోతాయి, ఇది క్యాల్సిఫై అయిపోతాయి. అర్థమైందా? మళ్ళీ వెనక్కి చూపించిన, ఇదిగో థికెండ్, ఇది క్యాల్సిఫైడ్. థికెన్ అయిపోవడము అంటే ఏంటి? చూడండి, ఇవి థికెన్ అయిపోవటము అంటే జారిపోయినాయి, గట్టి పడిపోవడం వల్ల లూజ్ అయిపోయి కిందకి టైట్ గా లేకుండా జారిపోయినాయి. ఇది థికెండ్. కాల్సిఫై అంటే ఎండిపోయినట్టు సన్నగా అయిపోతాయి అనమాట. ఇదిగో చూసారా ఇలాగా, అది. అంటే ఇక్కడ ఏఎంఎల్ థికెండ్ అంటే యాంటీరియర్ మైట్రల్ లీఫ్లెట్ థికెన్ అయిపోయింది, కాల్సిఫిక్ అయిపోయింది అన్నమాట. పోస్టీరియర్ మైట్రల్ లీఫ్లెట్ కాల్సిఫై అయిపోయింది. ఎంవిఏ అంటే మైట్రల్ వాల్వ్ ఏరియా, అది ఉండేటువంటి ఏరియా. మైట్రల్ వాల్వ్ ఏరియా ఏంటంటే ఆరిఫైస్ అన్నమాట.
ఆ మైట్రల్ వాల్వ్ ఓపెన్ అయ్యి ఆరిఫైస్ ఉంటుంది కదా ఓపెనింగ్, అది యూజువల్ గా 4 to 6 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట. అది మైట్రల్ వాల్వ్ ఆరిఫైస్ అది నార్మల్ అన్నమాట. అయితే అది 2 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉందనుకోండి, అంటే ఓపెనింగ్ సరిగా అవ్వకపోవటం వల్ల ఏమవుతుంది, బ్లడ్ ఫ్లో లెఫ్ట్ వెంట్రికిల్లోకి వెళ్ళడం తగ్గుతుంది, స్లో అయిపోతుంది. మళ్ళీ ప్రెషర్ కూడా పెరుగుతుంది పైన ఏట్రియంలో. సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మామూలుగా లెఫ్ట్ ఏట్రియం నుంచి వెంట్రికిల్లోకి మైట్రల్ వాల్వ్ ఓపెన్ అవ్వగానే బ్లడ్ లోపలికి రావాలి కదా. ఈ ఆరిఫైస్, ఈ ఓపెనింగ్ మైట్రల్ వాల్వ్ సరిగా ఓపెన్ అవ్వకపోవటం వల్ల ఆరిఫైస్ ఎంత ఓపెన్ అవ్వాలి, 4 to 6 సెంటీమీటర్స్ ఓపెన్ అవ్వాలి. అది అలా అవ్వకపోవటం వల్ల బిలో 2 సెంటీమీటర్స్ ఓపెన్ అయితే బ్లడ్ రావడం స్లోగా వస్తుంది కదా. ఆ రా అప్పుడు పైన ఏట్రియం లో బ్లడ్ ఎక్కువ ఉండిపోతుంది. ఆల్రెడీ మళ్ళీ లంగ్స్ నుంచి పంపించేస్తూ ఉంటుంది బ్లడ్, అది ఆటోమేటిక్ గా జరుగుతుంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ మైట్రల్ వాల్వ్ మీద ప్రెషర్ పెరిగిపోతుంది. అది అది జరిగేది అదనమాట. అప్పుడు ఏమవుతుంది, మైట్రల్ స్టెనోసిస్ వస్తుంది. ఇ- ఇది పెరిగిపోవడం వల్ల ప్రెషర్ స్టెనోసిస్ వస్తుంది, మొత్తానికి మూసిపోతుంది మైట్రల్ వాల్వ్. అది అని చెప్తున్నారు. అది ఈ రిపోర్ట్. ఎంవిఏ అంటే అదనమాట. ఇక్కడ 0.9 సెంటీమీటర్స్ అంటే బిలో 2 సెంటీమీటర్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది ఆల్రెడీ అది స్టెనోసిస్ వచ్చి ఉంటుంది అని చూపిస్తుంది అనమాట. చూసారా, ఇదే చెప్తున్నారు బొమ్మతో. ఇది 4 to 6 సెంటీమీటర్స్ ఉండాలి, తగ్గింది లెస్ దాన్ 2 సెంటీమీటర్స్ అంటే తగ్గింది, వాళ్ళ బ్లడ్ రావడం తగ్గుతుంది. నార్మల్, ఇది అబ్నార్మల్. ఓపెన్ చూడండి, ఇది ఎంత ఓపెన్ అవుతుంది, ఇది ఎంత తక్కువ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. ఆ వాల్వ్ స్టెనోసిస్ వచ్చింది కదా, అది తీసేసి ఇంకో కొత్త వాల్వ్ వేస్తారు అనమాట. నెక్స్ట్ ఏవి, పైది మైట్రల్ వాల్వ్ కి సంబంధించింది. ఇది ఏవి అంటే ఏవి అంటే ఏంటి, ఏ అంటే అయోర్టిక్ వాల్వ్ అనమాట. అయోర్టిక్ వాల్వ్ నార్మలా అబ్నార్మలా, అక్కడ నార్మల్ అని ఇచ్చారు. అయోర్టిక్ వాల్వ్ వాళ్ళు చూపిస్తున్నారు, ఇదే కదా, ఇది ఆర్చ్ ఆఫ్ అయోర్టా. కటకా వెళ్ళిపోతుంది. అది చూసారు కదా, మనకు తెలిసిందే ఇది. ఈ ఆర్చ్ ఆఫ్ అయోర్టా నార్మల్ గా ఉందా లేదా. ఆర్చ్ ఆఫ్ అయోర్టా స్క్లీరోటిక్, స్క్లీరోటిక్ అయినా అయి ఉంటుంది, క్యాల్సిఫై అయినా అయి ఉండాలి. అయితే ఈ అయోర్టా ఏం చేస్తుంది, బ్లడ్ ని మిగతా అన్ని పార్ట్స్ లోకి పంపిస్తుంది కదా, లెఫ్ట్ వెంట్రికిల్ లో నుంచి వెళ్తుంది. అయితే ఈ విడ్త్, ఈ వెడల్పు, ఈ అయోర్టా లోపల ఈ వెడల్పు అనేది యూజువల్ గా లెస్ దాన్ 3 సెంటీమీటర్స్. నార్మల్ విడ్త్ లెస్ దాన్ 3 సెంటీమీటర్స్ ఉంటుంది. అదే ఇది మోర్ దాన్ 3 సెంటీమీటర్స్ విడ్త్ కనుక ఉంది అంటే లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ ఏదో రాబోతోందని అర్థం. అంటే ఎన్యూరిజం ఫామ్ అవుతుంది. ఎన్యూరిజం లో అంతే కదా, వాపు ఉండి ఒకసారి అది ఆ విడ్త్ అంత ఎక్కువ ఉంటుంది అన్నమాట, 3 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటే అయోర్టిక్ ఎన్యూరిజం ఉంటుంది. అదే అయోర్టిక్ ఎన్యూరిజం అలా ఉంటే లైఫ్ థ్రెటనింగ్, ఎందుకంటే అది అక్కడ అయోర్టా రప్చర్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో అదే వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, స్క్లీరోసిస్, కాల్సిఫికేషన్. ఇది అయోర్టిక్ స్టెనోసిస్, మొత్తాన్ని మూసిపోవడం. నెక్స్ట్ టీవీ అంటే ట్రైకస్పిడ్ వాల్వ్, పీవీ అంటే పల్మరిక్ వాల్వ్. ఇక్కడ దీని అబ్నార్మాలిటీస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. 3 లీఫ్లెట్స్ కదా, ట్రైకస్పిడ్ వాల్వ్ అంటాం దీన్ని. పల్మనరీ వాల్వ్ చూపిస్తున్నారు వాళ్ళే, రైట్ వెంట్రికల్ పల్మనరీ ఆర్టరీలోకి ఉంటుంది. ఇవి యూజువల్ గా నార్మల్ ఉంటాయి, ఇక్కడ ఏమి పెద్దగా తేడాలు ఏమి ఉండవు అనమాట. ఇక్కడ చూడండి, ఎంవి, ఈ మైట్రల్ వాల్వ్ లోనే ప్రోస్థెటిక్ వాల్వ్ ఇన్సిటు అంటే అర్థం ఏంటంటే, ఇన్సిటు అంటే ప్లేస్డ్, ప్రోస్థెటిక్ అంటే వాల్వ్ స్టెనోసిస్ వచ్చి ఆల్రెడీ ఒక పేషెంట్ 2D ఎకో చేయించుకోవడానికి వెళ్ళాడు, ఆల్రెడీ అతనికి మైట్రల్ వాల్వ్ రీప్లేస్ చేసి ఉన్నారనుకోండి, అప్పుడు ఈ 2D ఎకో రిపోర్ట్ లో ఈ ప్రోస్థెటిక్ వాల్వ్ ఇన్సిటు అంటే ఆ ప్రోస్థెటిక్ వాల్వ్ అనేది అక్కడ ఉన్నది
అని తెలియజేస్తుంది. ఇది ఉన్నది అంటే ఆల్రెడీ వానికి వాల్వ్ రీప్లేస్మెంట్ జరిగింది, ఆపరేషన్ అయింది అని అర్థం అనమాట అది. నెక్స్ట్ ఏఓ, అయోర్టా ఇందాక చెప్పాను కదా, వెడల్పు ఎక్కువ, less than 3 centimeters, more than 3 centimeters ఉంటే ఎన్యూరిజం వచ్చినట్టు ఉన్నట్టు మనం సస్పెక్ట్ చేస్తాం. ఒకసారి రప్చర్ అయిపోయే అవకాశం. నెక్స్ట్ లెఫ్ట్ ఏట్రియం. లెఫ్ట్ ఏట్రియం, ఇది లెఫ్ట్ ఏట్రియం గుర్తుంది కదా, ఆ లెఫ్ట్ ఏట్రియం కూడా దీని సైజ్ నార్మల్ సైజు less than 4 centimeters square, less than 4 centimeters. దానికంటే ఎక్కువ ఉంటే డైలేట్ అయినట్టు, లెఫ్ట్ ఏట్రియం డైలేట్ అయినట్టు. ఇక్కడ 3.6 అంటే నార్మలే కదా. నెక్స్ట్ ఐఏఎస్. ఐఏఎస్ ఇంటాక్ట్. ఐఏఎస్ అంటే ఇంట్రా ఏట్రియం సెప్టమ్, అంటే రెండు ఏట్రియమ్స్ ఉన్నాయి కదా, రైట్ లెఫ్ట్, ఆ మధ్యలో ఒక సెప్టమ్ ఉంది కదా, అది అది బాగుందా లేదా అని తెలియజేస్తుంది. ఐఏఎస్ అంటే అదనమాట, ఇంటాక్ట్ అంటే బాగున్నట్టు. ఏఎస్టి అంటే, ఏఎస్టి అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం, ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అనేది, అది హోల్ ఉంది హార్ట్ లో అంటారే అది. విడ్త్ అనేది చూపిస్తున్నారు చూడండి, అది బాగానే ఉంది ఇక్కడ అని చూపిస్తున్నారు ఈ రిపోర్ట్ లో. అబ్నార్మల్ అయితే గనక 0.9 ఉంది. 0.9 అంటే ఏంటంటే less than 1 centimeter ఉండాలి. 0.9 అంటే నార్మలే ఉన్నట్టు అనమాట, అంతకంటే ఎక్కువ ఉంటే హోల్ ఉన్నట్టు. నెక్స్ట్ ఐవిఎస్, లెఫ్ట్ వెంట్రికిల్, ఇంట్రా వెంట్రికులర్ సెప్టమ్, అది కూడా ఇక్కడ ఈ రిపోర్ట్ లో నార్మలే ఉంది. ఇది less than 1 centimeter యాక్చువల్ గా ఉండాలన్నమాట. ఇక్కడ అంతే ఉంది కదా, నార్మలే ఉన్నట్టు. నెక్స్ట్ పిడబ్ల్యూ అంటే పోస్టీరియర్ వాల్, పోస్టీరియర్ వాల్ ఆఫ్ ద హార్ట్, వెనక పక్క ఉండే వాల్ అన్నమాట, గోడ. చూడండి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోస్టీరియర్ వాల్ అనేది ఎక్కడ ఉంటుందంటే, బేసల్ పోర్షన్ ఆఫ్ ద లెఫ్ట్ వెంట్రికల్ వాల్ దట్ హ్యాస్ అగెనెస్ట్ ది డయాఫ్రమ్. యాంటీరియర్ వాల్ అంటే ముందు పక్క ఉండేటువంటిది, పోస్టీరియర్ వాల్ ఆఫ్ ద హార్ట్ అంటే వెనక పక్క ఉండేటువంటిది. అది కింద బేస్ ఆఫ్ ద హార్ట్ కి దగ్గరలో ఉంటుంది. డయాఫ్రమ్ ఉదర కుహరం ఉంటుంది కదా పొట్టలో పై భాగంలో, దానికి పై భాగంలో ఉంటుంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద హార్ట్, అది ఫేసింగ్ ది స్పైన్, అది స్పైన్ ని ఫేస్ చేస్తూ వెనక పక్క ఉండేటువంటిది పోస్టీరియర్ వాల్. మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ఆఫ్ దిస్ వాల్ ఆర్ పోస్టీరియర్ వాల్ ఎంఐ occurs when blood supply to this area is blocked, leading to tissue damage. అక్కడ బ్లడ్ సప్లై కనుక ఈ పోస్టీరియర్ వాల్కి తగ్గింది అనుకోండి, దానివల్ల మయోకార్డియల్, మనం ఎండోకార్డియం, ఎపికార్డియం, మయోకార్డియం అని 3 లేయర్స్ ఆఫ్ ద మజిల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, లేయర్స్ ఉంటాయి హార్ట్ కని. సో ఆ బ్లడ్ సప్లై తక్కువ ఉండడం వల్ల ఆ ప్లేస్ లో మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అనేది వచ్చి అప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే పోస్టీరియర్ వాళ్ళు ఎంత వెడల్పు ఉండొచ్చు అంటే less than 1 centimeter. అయితే ఇక్కడ చూడండి, విడ్త్ ఆఫ్ ద ఐవిఎస్ అంటే ఇక్కడ చూడండి అదే చూపిస్తున్నారు ఇక్కడ, విడ్త్ ఐవిఎస్ అంటే రెండు వెంట్రికల్స్ మధ్య ఉండేటువంటి సెప్టమ్ కదా, అది గనక అక్కడి నుంచి పోస్టీరియర్ వాళ్ళు, అర్థమైందా, ఈ వెడల్పు నుంచి పోస్టీరియర్ వాళ్ళకి, అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, వెంట్రికిల్, రెండు వెంట్రికిల్స్ మధ్యలో సెప్టమ్ ఉంటుంది,
పోస్టీరియర్ వాళ్ళు వెనుక పక్క ఆఫ్ ద హార్ట్ ఉంటుంది కదా, దానికి మధ్య గనక ఆ, అది అంటే ఆ విత్ తేడా వచ్చింది అనుకోండి, ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ నుంచి పోస్టీరియర్ వాళ్ళకి ఉండేటువంటి వెడల్పు గనక లో తేడా వస్తే అప్పుడు అది లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ అంటారు. అంటే లెఫ్ట్ వెంట్రికిల్, మీకు ఎలా చెప్పాలి, హైపర్ట్రోఫీ అంటే గట్టి పడిపోయి పెరగడం కదా. సో అప్పుడు ఏమవుతుంది, మామూలుగా పోస్టీరియర్ వాళ్ళు నార్మల్ సైజ్ ఉంటే దీనికి మధ్యలో గ్యాప్ ఉంటుంది బాగానే. కానీ వెంట్రికల్ హైపర్ట్రోఫీ వచ్చింది అంటే ఈ రెండుకి మధ్య గ్యాప్ తగ్గుతుంది, ఇంటర్ వెంట్రికల్ సెప్టమ్ కిను ఈ పోస్టీరియర్ వాళ్ళకి. అప్పుడు ఏమవుతుంది, ఈ వెంట్రికిల్ కంట్రాక్షన్ సరిగ్గా చేయలేకపోవటం వల్ల ఆర్చ్ ఆఫ్ అయోర్టాలోకి బ్లడ్ తక్కువ వెళ్ళటం, బాడీ అంతా సరిగా ఉండకపోవటం, బాడీ అంతా బ్లడ్ సప్లై సరిగా లేకపోవటం, దీనివల్ల హై బీపీ అనేది వస్తుంది అనమాట. హై బీపీ వలన ఇది ఫామ్ అవుతుంది. అదే చెప్తారు చూడండి ఒకసారి, లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ, ఇది హై బీపీకి లీడ్ చేస్తుందని చెప్తున్నారు. RWMA అంటే ఏంటంటే రీజనల్ వాల్ మోషన్ అబ్నార్మాలిటీ. అంటే ఇది RWMA అంటే హార్ట్ మూమెంట్ ని తెలియజేస్తుంది. అది సరిగా మూవ్ అవ్వాల్సిన విధంగా అవుతుందా లేదా అనే దాన్ని తెలియజేస్తుంది. మూమెంట్ మోషన్ అంటే హార్ట్ బ్లడ్ ని సరిగా పంప్ చేస్తుందా అంటే వాల్వ్స్ కదా హెల్ప్ చేస్తాయి, గోడలే కదా. అంటే వెంట్రికల్స్ రెండు కంట్రాక్ట్ అయితేనే కదా బ్లడ్ పైకి వెళ్ళేది. పైకి అంటే ఇన్ ద సెన్స్ ఇటు లెఫ్ట్ వెంట్రికల్లోది ఆర్చ్ ఆఫ్ అయోర్టాలోకి, రైట్ వెంట్రికల్లోది పల్మరీ ఆర్టరీలోకి వెళ్ళాలి కదా. ఈ గోడలు వాల్స్ సరిగా వాల్స్ హెల్ప్ తో హార్ట్ బ్లడ్ సప్లై సరిగా చేస్తుందా లేదా అనేది దీన్ని బట్టి తెలుస్తుంది, అంటే మూమెంట్ ఆఫ్ ద హార్ట్. అంటే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే యాంటీరియర్ వాల్ ఎకినీషియా, ఇన్ఫీరియర్ వాల్ పోస్టీరియర్ వాల్ హైపోకైనీషియా. హైపోకైనీషియా అంటే లెస్, అంటే మూమెంట్ అనమాట, లెస్ మూమెంట్. ఎకినీషియా అంటే అసలు మూవ్ అవ్వకపోవటం, ముందు పక్క ఉండేటువంటి వాల్ మూవ్ అవ్వట్లేదు, కింద వెనక. యాంటీరియర్ అంటే ముందు పక్క, పోస్టీరియర్ వెనక పక్క, ఇన్ఫీరియర్ అంటే కింద. దాన్ని బేస్ ఆఫ్ ద హార్ట్ అంటారు, పైన అన్నది ఎపెక్స్. ఇవన్నీ సుపీరియర్ వాల్ అన్నమాట. ఈ 4 వాల్స్ ఎలా పనిచేస్తున్నాయి అనేది దాని వల్లనే ఈ హార్ట్ మూమెంట్ తెలుస్తుంది. సో ఇక్కడ వీళ్ళు ఏం రాశారు, యాంటీరియర్ వాల్ ఎకినేషియా అంటే సరిగా అసలు మూవ్ అవ్వట్లేదు, పోస్టీరియర్ వాళ్ళు అవ్వాల్సిన దానికంటే తక్కువ మూవ్ అవుతుంది అని రాశారు. అంటే హార్ట్ మూమెంట్ సరిగా లేదు అని అర్థం. ఇక్కడికి ఆపనా చెప్పుకున్నావా? మంచి కేసు చెప్పండి మేడం, రెండు కేసులు. ఆ? రెండు కేసులు ఏం చెప్పండి మేడం. లంబం ఏంటిది? మెట్ లంబం మెట్ కేసెస్ లైవ్ కేసు. రమ్మమెట్టి కేసు కాదు, ఇంకా ఉంది ఇది. ఆ వీడియో కంటిన్యూ చేయనా, క్లాస్ చెప్పుకుందామా అంటున్నాను. ఆహా, ఉందా ఇంకా? సరే, ఇది ఇక్కడ ఇంతవరకు నేర్చుకోండి, నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం ఇది. ఇవన్నీ బుజ్జిగారి క్లాసెస్ కి సంబంధించిన, ఇది బుజ్జిగారి క్లాసు. ఆ ఆ కేసులో మనం ఈ హార్ట్ ఇన్వెస్టిగేషన్స్ వచ్చినాయని ఇవన్నీ చెప్పుకుంటున్నాం. సో మనం చదువుకోవాల్సింది ఇక్కడ LVID.
ఎల్విఐడి అంటే ఎల్వి అంటే లెఫ్ట్ వెంట్రిక్యులర్, ఐడి అంటే ఇంటర్నల్ డయామీటర్. లెఫ్ట్ వెంట్రికిల్ ఐడియా ఉంది కదా, ఆ లోపల పక్క ఉన్నటువంటి డయామీటర్ ని, అది ఎప్పుడు డయాస్టోల్ అప్పుడు డి. ఎల్విఐడి అంటే లెఫ్ట్ వెంట్రిక్యులర్ ఇంటర్నల్ డయామీటర్, పేరులోనే ఉందంతా. లోపల ఆ వెడల్పు అనేది ఎంత ఉంటుంది అనేది, అది ఎప్పుడు డయాస్ట్రోల్ అప్పుడు, కాబట్టి డి అని ఉంది చివరి, స్మాల్ డి. డయాస్ట్రోల్ అంటే రిలాక్సేషన్, రిలాక్స్, వెంట్రికిల్ రిలాక్స్ అయినప్పుడు. వెంట్రికిల్ ఎప్పుడు రిలాక్స్ అవుతుంది? లెఫ్ట్ వెంట్రికిల్, దాంట్లో ఉన్న బ్లడ్ అంతా ఆర్చ్ ఆఫ్ అయోర్టాలోకి, అయోర్టాలోకి వెళ్ళిపోయినప్పుడు అది ఖాళీ అయిపోయి రిలాక్స్ అయిపోతుంది. అప్పుడు ఆ కండిషన్ ని డయాస్ట్రోల్ అంటారు. ఆ టైంలో వెంట్రికిల్ యొక్క డయామీటర్ ఎంత ఉంటుంది అనే దాన్ని, అది ఈ ఎల్విఐడి అంటే అదనమాట, సెంటీమీటర్స్ లో కొలుస్తారు. నార్మల్ రేంజ్ అది నేను చెప్తాను. సరే, అర్థమైందా? ఒక నిమిషం ఆపుతాను ఇది. సరే, ఇది వెంట్రికల్ రిలాక్స్ అయింది కదా, రిలాక్స్ అయినప్పుడు ఉన్నటువంటి ఈ డయామీటర్ ని ఎల్విఐడి అంటారనమాట. అదే కంట్రాక్ట్ అయినప్పుడు, కంట్రాక్ట్ అవ్వడం అంటే ఈ ఏట్రియం లో నుంచి వెంట్రికిల్ లోకి బ్లడ్ వచ్చినప్పుడు వెంట్రికిల్ కంట్రాక్ట్ అయ్యి, అప్పుడు కదా ఆ అయోర్టిక్ వాల్వ్ ఓపెన్ అయ్యి బ్లడ్ అటు వెళ్ళిపోతుంది కదా. ఆ కంట్రాక్ట్ అయినప్పుడు ఎంత డయామీటర్ ఉంటుంది అనే దాన్ని ఎల్విఐడిఎస్ అంటారనమాట, సిస్టోలిక్. అది అంటే ఎందుకండి ఇది అంటే తెలుసుకోవడం, నేను స్లోగానే చెప్తాను అర్థం అవ్వాలని. ఎందుకు ఇది తెలుసుకోవటము అంటే, వాల్వులార్ డిస్టర్బెన్స్ ఏమన్నా ఉందా, లేకపోతే ఈ వెంట్రికల్ ఎంతవరకు పనిచేస్తుంది అంటే కంట్రాక్షన్ రిలాక్సేషన్ కరెక్ట్గా ఉందా లేదా, ఈ కంట్రాక్షన్ రిలాక్సేషన్ సరిగా లేకపోతే ఈ అయోర్టిక్ వాల్వ్ లో డిస్టర్బెన్స్ ఉందా, ఈ వెంట్రికల్ లో డిస్టర్బెన్స్ ఉందా అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. అందుకని అన్నమాట. లెఫ్ట్ వెంట్రికులర్ ఇంటర్నల్ డయామీటర్ సిస్టోల్, చూసారా? చూసారు కదా ఇందాక సిస్టోల్ అంటే, ఇది డయాస్టోల్, ఇది సిస్టోల్, కంట్రాక్ట్ అయింది కదా ఇక్కడ ఇప్పుడున్న డయామీటర్. అయితే నార్మల్ ఎంత అంటే, డయాస్టోల్ అంటే రిలాక్సేషన్ అప్పుడు ఇంటర్నల్ డయామీటర్ ఎంత ఉండాలి? నార్మల్ రేంజ్ 3.5 to 5.6 సెంటీమీటర్స్ నార్మల్. ఎల్విఐడిఎస్ అంటే కంట్రాక్షన్ అప్పుడు డయామీటర్ ఎంత ఉండాలి నార్మల్ గా అయితే లెఫ్ట్ వెంట్రికిల్లో? 2 to 4 సెంటీమీటర్స్. ఒకవేళ ఆ, ఈ కంట్రాక్షన్ అప్పుడు గనక ఉండాల్సిన రేంజ్ కంటే ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు వెంట్రికిల్ డైలేటెడ్ అంటే వెడల్పుగా అయిపోయింది అని అర్థం అన్నమాట. చూడండి చెప్తా. ఎల్విఐడి ఎంత ఉంది? 4.5 అంటే నార్మల్ గానే ఉండదు కదా, 3.5 to 5.6 ఉండాలి. ఈ ఎస్ సిస్టోలిక్ టైంలో అయితే 2 to 4 అంటే 2.8 ఉంది ఇక్కడ ఈ రిపోర్ట్, నార్మలే ఉన్నట్టు. సో ఇది డైలేటెడ్, అది చూసారా? ఉండాల్సిన దానికంటే సైజు కనుక ఎక్కువ ఉంది అంటే ఏంటంటే అది డైలేటెడ్. చూసారా? ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంది సైజ్, సో ఇది డైలేట్ అయినట్టు అన్నమాట. ఎందుకు డైలేట్ అవుతుంది? ఇక్కడ లెఫ్ట్ ఏట్రియంలో నుంచి ఎక్కువ బ్లడ్ వచ్చేస్తూ వెంట్రికిల్లోకి, దీంట్లో నుంచి ఆర్చ్ ఆఫ్ అయోర్టాలకి, అయోర్టాలోకి బ్లడ్ పోకుండా మళ్ళీ ఏట్రియంలోకి బ్లడ్, ఏట్రియంలో నుంచి వెంట్రికిల్లోకి బ్లడ్ వచ్చేసరికి ఓవర్ అక్యుములేట్ అయిపోతుంది బ్లడ్. మాటి మాటికి జరిగేటప్పటికి ఏమవుతుంది? ఆ బ్లడ్ ఎక్కువ రావటం వల్ల అది రిలాక్స్ అయిపోతుంది, అదే ఇంకా సాగుతుంది. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అప్పుడు దాన్ని డైలటేషన్ అంటాం, డైలేట్ అవుతుంది. అది అది ఆయన చెప్పారు.
అది తెలుసుకోవడం కోసమే అన్నమాట ఈ రెండు టెస్ట్లు మనకి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఎల్విఈఎఫ్. ఎల్విఈఎఫ్ అంటే దీంట్లోనే ఉంటుంది పేరు, చూసారా? లెఫ్ట్ వెంట్రిక్యులార్ ఇజెక్షన్ ఫ్రాక్షన్. అంటే లెఫ్ట్ వెంట్రిక్యులార్ ఇజెక్షన్ అంటే దాంట్లో నుంచి బయటికి వెళ్తున్నటువంటి బ్లడ్, దానికి సంబంధించి. అంటే ఈ లెఫ్ట్ వెంట్రికిల్ లో నుంచి ఎంత పర్సెంట్ ఆఫ్ ద బ్లడ్ అయోర్టాలోకి వెళ్తుంది, అది ఎలా ఉంది ఆ పర్సెంటేజ్, ఇది దేన్ని తెలియచేస్తుంది అంటే మనకి కామన్ వర్డ్స్ లో చెప్పుకోవాలి అంటే హార్ట్ యొక్క హెల్త్ ని తెలియచేస్తుంది. ఎలాగా? ఇప్పుడు పంపింగ్ కెపాసిటీ ఆఫ్ ద హార్ట్ తెలియజేస్తుంది ఈ ఎల్విఎఫ్. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లెఫ్ట్ వెంట్రికిల్ లో నుంచే బ్లడ్ అయోర్టాలోకి వెళ్ళి అయోర్టా నుంచి ఎక్కడికి వెళ్తుందండి, బాడీ అంతా సప్లై చేయబడుతుంది. అంటే ఇక్కడ ఈ లెఫ్ట్ ఈ లెఫ్ట్ వెంట్రికిల్ లో నుంచి పంపు చేయబడిన బ్లడ్డే కదా బాడీ అంతా వెళ్తుంది. అక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే మొత్తం వ్యవస్థ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అది హార్ట్ నుంచి పంపింగ్ చేయబడుతున్న బ్లడ్ ఎక్కడి నుంచి పంప్ అవుతుంది? మెయిన్ లెఫ్ట్ వెంట్రికిల్ నుంచి. సో ఈ లెఫ్ట్ వెంట్రికిల్ నుంచి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బ్లడ్ బయటికి ఇజెక్ట్ అంటే బయటికి చేయబడుతుందో దానిని బట్టే హార్ట్ పనిచేసే విధానం మనకు అర్థమవుతుంది. సో ఇదనమాట లెఫ్ట్ వెంట్రికులార్ ఇజెక్షన్. అది పంప్ దానిలోంచి బయటపడేటువంటిది. అది అది పర్సంటేజ్ లో కొలుస్తారు. అది పర్సంటేజెస్ లో నార్మల్ రేంజ్ వచ్చేసేటప్పటికి 55 to 70%. ఇది ఫంక్షన్ ఆఫ్ ద హార్ట్. హార్ట్ ఎలా పనిచేస్తుంది, నార్మల్ గా ఉంటే అబ్నార్మల్ ఉందని తెలిసేస్తుంది. 55 to 70% ఉంటే గనక నార్మల్ ఫంక్షన్ ఉన్నట్టు అన్నమాట. అదే చెప్తారు పంపింగ్ కెపాసిటీని తెలియజేస్తుంది హార్ట్ హెల్త్ ని ఈ పర్సంటేజ్ రూపంలో తెలియజేస్తుందని చెప్తున్నారు. ఎల్విఈఎఫ్ 55 to 70 నార్మల్. more than 70 అంటే హైపర్, ఓవర్ గా పనిచేస్తుంది. ఓవర్ గా కూడా పనిచేస్తుందా? అప్పుడు ఎందుకు ఓవర్ గా పనిచేస్తుంది? దాంట్లో బ్లడ్ వచ్చేస్తుంటే దీంట్లోంచి పంపించేస్తూ ఉంటుంది బయటకు. అయోర్టిక్ వాల్వ్ అంతా బాగానే ఉంది. ఈ పైన ఉన్నటువంటి మైట్రల్ వాల్వ్ లో డిస్టర్బెన్స్ ఉందనుకోండి, అది సరిగ్గా క్లోజ్ అవ్వట్లేదు. ఓపెన్ అయ్యింది, బ్లడ్ అంతా వచ్చి మళ్ళీ క్లోజ్ అవ్వకుండా ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ మోర్ బ్లడ్ దీంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఈ కండిషన్స్ లో ఓ ఇంకా ఫాస్ట్ గా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ more than 70% ఉంటే హైపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద హార్ట్ అనమాట. అంటే ఓవర్ గా హైపర్ అంటే హైపర్ యాక్టివ్ అంటే ఉండాల్సిన దానికంటే ఓవర్ గా యాక్టివ్. ఇలా కూడా ఇది ఇక్కడ అంటే అది హైపర్ ఫంక్షనింగ్ అంటే అది. ఇక్కడ చూడండి, ఇది నార్మల్ హార్ట్, ఇది మైట్రల్ వాల్వ్. ఇక్కడ చూడండి లెఫ్ట్ వెంట్రికిల్ మైట్రల్ వాల్వ్. ఇక్కడ గనక సెప్టమ్, థికెండ్ సెప్టమ్, ఎపెక్స్ ఆఫ్ ద హార్ట్. ఇది హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతికి లీడ్ చేస్తుంది. హైపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద హార్ట్ అనేది దేంట్లోకి లీడ్ చేస్తుంది అంటే హైపర్ట్రోఫీ ఆఫ్ ద కార్డియోపతి. హైపర్ట్రోఫీ అంటే ఇది ఇదంతా కూడా గట్టిపడిపోవటం, థికెన్ అయిపోవడం, పెరగడం. దానివల్ల ఏమవుతుంది, వెంట్రికల్ సైజు తగ్గిపోతుంది, లోపల తగ్గిపోయి ఉన్న బ్లడ్ గబగబా బయటికి పంపించేస్తూ ఉంటుంది. సో ఈ హైపర్ ఫంక్షనింగ్ వల్ల ఇది డెవలప్ అవుతుంది అనమాట. అంటే ఆ సెప్టమ్ ఉంది కదా, ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్, అది థికెన్ అవుతుంది అనమాట. థికెన్ అవడం వల్ల చూపిస్తామని అది చూసారా,
ఈ సెప్టమ్ ఈ వెంట్రికల్ కి మధ్య ఉన్నది ఇది సెప్టమ్ కదా. ఇది థికెన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆ లోపలికి ఇలా చొచ్చుకుపోతుంది కదా, ఇది కూడా థికెన్ అయిపోయింది. అప్పుడు లోపల సైజ్ తగ్గిపోతుంది అనమాట. 40 to 55% ఉంటే లో ఫంక్షనింగ్ ఆఫ్ ద హార్ట్ అని, ఎల్విఈఎఫ్ లెవెల్. ఇది less than 40 ఉంటే హార్ట్ ఫెయిల్యూర్ వచ్చేస్తుంది. హార్ట్ 40% కంటే తక్కువ పనిచేస్తే, 30% పనిచేస్తుంది అంటే ఇంకా ఫెయిల్ అయిపోతుంది, ఎప్పుడు సడన్ గా ఆగిపోతుంది అన్నట్టు. సో నార్మల్ ఎల్వి ఫంక్షన్, ఫెయిర్ ఎల్వి ఫంక్షన్, మైల్డ్ ఎల్వి డిస్ఫంక్షన్, వీటిని అంటారు అనమాట మోడరేట్ ఎల్వి డిస్ఫంక్షన్, సివియర్ ఎల్వి డిస్ఫంక్షన్. నార్మల్ అదే మళ్ళీ చెప్తున్నారు, 60 to 70% నార్మల్. ఇది కొంచెం బెటర్, 51 to 60 అంటే కొంచెం పనిచేస్తాం సరిగా, బెటర్, కొంచెం తక్కువ పనిచేస్తాం. మైల్డ్ అంటే తక్కువ, ఇంకా తక్కువ అంటే మోడరేట్, ఇంకా తక్కువ సివియర్ ఎల్వి డిస్ఫంక్షన్స్. ఇక్కడ ఇందాక చెప్పింది ఏంటి, హార్ట్ ఫంక్షనింగ్ పర్సంటేజ్. ఇక్కడ లెఫ్ట్ వెంట్రికిల్ ఎంతవరకు పనిచేస్తోంది ఎల్విఎఫ్ అంటే అది 60 to 70% ఉంటే నార్మల్ అన్నట్టు. 51 to 60% ఉంటే లెఫ్ట్ వెంట్రికిల్ సరిగా పనిచేయటం తగ్గిందని అర్థం. ఇంకొంచెం తగ్గితే 41 to 50, మోడరేట్ 31 to 40, సివియర్ అంటే అసలు లెఫ్ట్ వెంట్రికల్ అసలు పూర్తిగా దాని ఫంక్షన్ నుంచి డిస్క్వాలిఫై అయిపోయింది, డిస్టర్బెన్స్ అయిపోయింది, సివియర్ గా ఉంటుంది, less than 30%. నెక్స్ట్ ఆర్ఏఆర్వి అంటే రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికిల్. ఇది కూడా తెలుసుకోవాలి కదా, ఇప్పటిదాకా మనం లెఫ్ట్ వెంట్రికిల్ అవి తెలుసు. ఇవి యూజువల్ గా నార్మల్ అన్నా ఉంటాయి, లేదా డైలేట్ అయ్యన్నా ఉంటాయి అంతే. చూసారా, నార్మల్ ఆర్ డైలేటెడ్. రైట్ వెంట్రికిల్ వాటి ఫంక్షన్ తెలుసు కదా మీకు. సో ఈ డైలేట్ అయి ఉన్నాయి అనుకోండి, అప్పుడు రైట్ వెంట్రికులర్ డిస్ఫంక్షన్ అనేది వస్తుంది అనమాట. రైట్ వెంట్రికిల్ సరిగా పనిచేయకపోవటం ఉంటుంది అనమాట డైలేట్ అయితే. నెక్స్ట్ కింద వీళ్ళు థాప్స్, ఇదిగో ఇది రైట్ వెంట్రికులర్ డిస్ఫంక్షన్, ఇది ట్రైకస్పిడ్ వాల్వ్ కదా. దీనికి ఈ రైట్ వెంట్రికులర్ డిస్ఫంక్షన్ లో వచ్చేటువంటిది ఏంటంటే ఇస్కిమియా, అంటే బ్లడ్ సప్లై అనేది మజిల్స్ కి సరిగా లేకపోవటం, లేదా ఇది కన్స్ట్రిక్ట్ అయిపోవటం, లేదా జెనెటికల్ గా ఏమైనా కారణాల వల్ల అలా అవ్వడం, లేదా పల్మనరీ హైపర్ టెన్షన్ వల్ల ఈ రైట్ వెంట్రికులర్ డిస్ఫంక్షన్ రావచ్చు. పల్మనరీ హైపర్ టెన్షన్, పల్మనరీ ఆర్టరీ నుంచి బ్లడ్ లంగ్స్ లోకి వెళ్తుంది కదా, అక్కడ ప్రెషర్ పెరగడం. నెక్స్ట్ వచ్చేసి క్రానిక్ ప్రెషర్ ఓవర్లోడ్, వీటి వల్ల రైట్ వెంట్రికులర్ డిస్ఫంక్షన్ వస్తుంది. సో అది డైలేట్ అవడం వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అనమాట. ఇది ఒకటి చూడండి, టాప్సీ. ఇదొకటి మైట్రల్ వాల్వ్ గురించి పైన చదువుకున్నాం కదా, మరి ఇక్కడ రైట్ వెంట్రికల్ రైట్ ఏట్రియం మధ్యలో ఉండేది ట్రైకస్పిడ్ వాల్వ్ కదా. ట్రైకస్పిడ్ యాన్యులార్ ప్లేన్ సిస్టోలిక్ ఎక్స్కర్షన్, కంగారు పడక్కర్లేదు. ఇది ఎలా అంటే ట్రైకస్పిడ్ వాల్వ్ ఎక్కడ ఉందో మనకు తెలుసు, యాన్యులార్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మైట్రల్ వాల్వ్ ఇది ట్రైకస్పిడ్ అంటే 3 కస్ప్స్ ఉంటాయి కదా, మైట్రల్ వాల్వ్ బైకస్పిడ్ రెండే ఉంటాయి. కానీ ట్రైకస్పిడ్ వాల్వ్ లో 3 ఉంటాయి. ఈ మూడిటికి కలిపి ఒక యాన్యులార్ రింగ్ పనిచేస్తూ ఉంటుంది, అదే మెయిన్ ఉంటుంది కదా. అంటే ఇక్కడ 3 గేట్ల లాగా ఎత్తివేయబడతాయి ట్రైకస్పిడ్ వాల్వ్ కదా. అయితే సిస్టోలిక్ అంటే కంట్రాక్షన్ టైంలో, అది అది అంటే వర్డ్స్ కి మీనింగ్ చెప్పాను. ఇప్పుడు మామూలుగా దానికి చెప్తాను చూడండి. టాప్సీ అంటే ఇది మనకు దేన్ని తెలియజేస్తుంది అంటే ఈ ట్రైకస్పిడ్ వాల్వ్ ఎలా పనిచేస్తుంది వాల్వ్ అని తెలియజేస్తుంది అనమాట. అంటే రైట్ వెంట్రికిల్ యొక్క ఫంక్షన్ ని తెలియజేస్తుంది ఈ టాప్సీ అనేది, అంతే కదా. ఈ ట్రైకస్పిడ్ వాల్వ్ కనుక సరిగా ఉంటే ఆటోమేటిక్ గా రైట్ వెంట్రికిల్ అంతా బాగానే ఉంటుంది, దాంట్లో నుంచే పల్మనరీ ఆర్టరీలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి లంగ్స్ ఇంకా మామూలుగా బ్లడ్ ఫ్లో జరుగుతుంది. ఈ ట్రైకస్పిడ్ వాల్వ్ లో డిస్టర్బెన్స్ ఏదైనా ఉంది అంటేనే అప్పుడు హెల్త్ లో డిస్టర్బెన్స్, అదే రైట్ వెంట్రికిల్ లో తేడా ఉంది అనేది, ఫంక్షన్ లో తేడా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అది తెలుసుకోవడం కోసమే ఈ టాప్సీ అనమాట.
ఇది ఏమిటి అనేది చెప్తాను చూడండి. అంటే ఇట్స్ డ్యూరింగ్ సిస్టోల్ హార్ట్ కంట్రాక్ట్ అయినప్పుడు ఆ ఈ ట్రైకస్పిడ్ వాల్వ్ కంట్రాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ ట్రైకస్పిడ్ వాల్వ్ క్లోజ్ అయిపోతుంది. ఇది కంట్రాక్ట్ అయితే పల్మనరీ ఆర్టరీలోకి వెళ్ళాలి కదా బ్లడ్ అంతా. అప్పుడు ఈ ట్రైకస్పిడ్ వాల్వ్ స్టెనోసిస్ కానీ రిగజిటేషన్ కానీ ఉంటే ఆ అంటే ఈ ట్రైకస్పిడ్ వాల్వ్ ఎంతవరకు డిస్ప్లేస్ అవుతుంది అనేది మనకి టాప్సీ ద్వారా తెలియజేస్తుంది. అది మీకు ఒక నిమిషం చెప్తాను అనండి. ఇది అంటే ఇది వీళ్ళు స్కానింగ్ రిపోర్టు. ఇవి ట్రైకస్పిడ్ వాల్వ్ ఉంది కదా, దానికి సంబంధించినవి ఇవి యాన్యులస్. అయితే ఇది ఎంతవరకు ఆ, అంటే బ్లడ్ వచ్చినప్పుడు కంట్రాక్ట్ అయితే రైట్ వెంట్రికిల్ అది కొంచెం పైకి వెళ్తుంది కదా ట్రైకస్పిడ్ వాల్వ్. ఆల్రెడీ మేము ఫంక్షన్ ఆఫ్ ద హార్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అది ఎంతవరకు పైకి వెళ్తుంది అంటే ఎక్కువ పైకి వెళ్ళిపోతుంది అంటే అక్కడ ఏదో రిగర్జిటేషన్ సంథింగ్ ఉన్నట్టు. దాని వలన ఈ రైట్ వెంట్రికిల్లో ఎంతవరకు పనిచేస్తుంది అనేది మనకు ఐడియా వస్తుంది అనమాట. అదే ఈ టాప్సీ అంటే అది ఎంత ఎక్కువ హైట్ వెళ్తోంది, లాంగిట్యూడల్ డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి. అది రేంజ్ ఎంత అంటే టాప్సీకి less than 1.4 centimeters. ఈ 1.4 centimeters కంటే తక్కువ ఉంటే గనక 1.5 to 2.5 నార్మల్ రేంజ్ యాక్చువల్గా. అలా కాకుండా less than 1 ఉంటే గనక రైట్ వెంట్రికిల్ డిస్ఫంక్షన్ అవుతున్నట్టు. అంటే ఎలాగా? నార్మల్ రేంజ్ 1.5 అయినప్పుడు దానికంటే తక్కువ అంటే ట్రైకస్పిడ్ వాల్వ్ లో ఏదో సమ్ డిస్టర్బెన్స్ ఉన్నట్టు. దాంట్లో అయినా ఉండాలి, రైట్ వెంట్రికిల్ లో అయినా డిస్టర్బెన్స్ ఉండాలని అర్థమవుతుంది. ఇది రైట్ ఏట్రియం రైట్ వెంట్రికిల్ గురించి. నెక్స్ట్ పల్మనరీ ఆర్టరీ. పల్మనరీ ఆర్టరీ ఎక్కడ ఉంటుంది? ఈ రైట్ వెంట్రికిల్ లో ఉన్న బ్లడ్ అంతా పల్మనరీ ఆర్టరీ ద్వారా, ఇదంతా డిఆక్సిజనేటెడ్ బ్లడ్ కదా, అది లంగ్స్ లోకి వెళ్ళిపోతుంది కదా. సో పల్మనరీ ఆర్టరీకి సంబంధించి పెద్దగా ఏమి హెల్త్ ఇష్యూస్ అయితే రావు. కాబట్టి దాని డయామీటర్, పల్మనరీ ఆర్టరీ యొక్క డయామీటర్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనకి కొంత తెలుస్తుంది. నార్మల్ డయామీటర్ ఆఫ్ ద పల్మనరీ ఆర్టరీ ఏంటంటే 22 to 28. ఆ పల్మనరీ ఆర్టరీ సైజు పెరిగింది, డయామీటర్ సైజు పెరిగింది 28 కంటే ఎక్కువ ఉంటే అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఆర్టరీ డైలేట్ అవడానికి కారణం చూసుకోవాలి. నెక్స్ట్ ఐవీస్, అదే చెప్తాడు. ఈ పల్మనరీ ఆర్టరీ లంగ్స్ కి వెళ్తుంది బ్లడ్ కదా, ఇది నార్మల్. నెక్స్ట్ ఐవీసీ. ఐవీసీ అంటే మీకు తెలుసు, ఇన్ఫీరియర్ వీనా కేవా. సుపీరియర్ వీనా కేవా, ఇన్ఫీరియర్ వీనా కేవా. ఈ రెండిటి నుంచి బ్లడ్ దేంట్లోకి వస్తుంది? బాడీలో ఉన్నటువంటి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా కలెక్ట్ అయ్యి దేంట్లోకి వస్తుందండి? రైట్ ఏట్రియంలోకి వస్తుంది. అక్కడి నుంచి వెంట్రికిల్, అక్కడి నుంచి పల్మనరీ ఆర్టరీ, అక్కడి నుంచి లంగ్స్ కదా ప్రయాణం. సో ఈ ఇన్ఫీరియర్ వీనా కేవా గురించి మనం తెలుసుకోవాలన్నమాట. అంటే ఈ ఐవీసీ అంటే అది అది ఎలా ఉంది, ఇన్ఫీరియర్ వీనా కేవా ఎలా ఉంది అనేది మనం తెలుసు. అంటే నార్మల్ సైజ్ ఆఫ్ ద ఐవీసీ డయామీటర్ ఎంత ఉంటుందంటే ఆ ఇన్ఫీరియర్ వీనా కేవాది 1 to 2 centimeters అనేది నార్మల్ రేంజ్. అదే ఐవీసీ కనుక పెరిగింది అంటే డైలేట్ అయింది ఐవీసీ అని అర్థం. దానివల్ల ఏమవుతుంది? అది డైలేట్ అయితే ఏమవుతుంది? బ్లడ్ లెవెల్ తగ్గిపోతుంది. హైపోవలీమియా అంటారు, అంటే బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది. సో అది దేనివల్ల రావచ్చు ఇది అంటే బ్లడ్ లాస్, ఎక్కడన్నా హెమరేజ్ బ్లీడింగ్ ఎక్కువ అయిపోతూ ఉంటే ఆ బ్లడ్ తగ్గడం వలన ఆ సిచ్యువేషన్ రావచ్చు. లేదా ఇది గనక ఈ నార్మల్ సైజ్ కంటే ఎక్కువ ఉండి అంటే
ఇన్ఫీరియర్ వీనా కేవా గనక వెడల్పు ఎక్కువగా ఉంది అనుకోండి, అప్పుడు ఏమర్థమవుతుందంటే హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే ఈ కొలాప్స్ అయిపోయి ఉందనుకోండి ఇన్ఫీరియర్ వీనా కేవా, అంటే బాడీ నుంచి బ్లడ్ ని పూర్తిగా కలెక్ట్ చేయలేకపోతుంది అనమాట. సో ఈ బ్లడ్ లాస్ వీటి వలన హైపోవలీమియా వస్తుంది కదా, లో బ్లడ్ వాల్యూమ్ వల్ల డీహైడ్రేషన్, పేషెంట్కి ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ప్రెషర్ తగ్గిపోతుంది, బీపీ డౌన్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇదే చెప్తారు వీళ్ళు. ఇదిగో చూడండి, ఐవిసి లాంగ్ యాక్సిస్ విత్ హెపాటిక్ వెయిన్స్. ఇది హెపాటిక్ వెయిన్లే, లివర్ కి సంబంధించిన మెయిన్ వెయిన్. ఇది మనకి ఇన్ఫీరియర్ వీనా కేవా. ఈ ఇది మనం చూస్తున్నాం. ఇది నార్మల్ గా ఉంటే ఇలా ఉంది, 1 to 2 centimeters. ఇది చూడండి, అంతకు ముందు చూపించిన దాని మీద ఎక్కువగా ఉంది, అంటే డైలేట్ అయినట్టు. కొన్ని చోట్ల అది థిక్ అయిపోయి సైజ్ తగ్గుతుంది కూడా, చూసారా? ఇదిగో కొలాప్స్. కొలాప్స్ ఇన్ఫీరియర్ వీనా కేవా అంటే, ఇది ఇన్ఫీరియర్ వీనా కేవా, సైజు చాలా తక్కువ ఉంది, చూసారా? దీని వలన ఏమవుతుందంటే బ్లడ్ పూర్తిగా బాడీలో ఉన్నటువంటిది కలెక్ట్ అయ్యి హార్ట్లోకి వెళ్ళకపోతుంది. దాని వలన అప్పుడు ఏమవుతుంది, పల్మనరీ ఆర్టరీలో బ్లడ్ ప్రెషర్ పడిపోతుంది. సో దాని వలన కూడా కొలాప్స్ రావచ్చు అనమాట హార్ట్. నెక్స్ట్ కలర్ డాప్లర్. సో ఈ పైన అంతా 2D ఎక్కువ చెప్పుకున్నాం. నెక్స్ట్ కలర్ డాప్లర్ ఒక్కటి చెప్పుకుంటే మనకి 2D ఎక్కువ కంప్లీట్ అవుతుంది. అది ఇంకా కొంచెం ఉంటుంది. అయితే 4 minutes 5 minutes 4 minutes వీడియో ఉంది. ఇంతవరకు ఆపన, నెక్స్ట్ దాంట్లో చెప్పుకుందామా? ఏమంటారు? సరే నెక్స్ట్ చెప్పుకుందాం. అంటే అది కూడా కొంచెం డీటెయిల్డ్ గా ఉంటుంది, కలర్ డాప్లర్ కదా, ఒకేసారి కన్ఫ్యూజ్ అయిపోతారని. కలర్ డాప్లర్ లో ఏంటంటే వెలాసిటీని తెలియజేస్తుంది, స్పీడ్ ఆఫ్ ద హార్ట్, ఇవన్నీ తెలియజేస్తుంది అనమాట, ప్రతి ప్రతి వాల్వ్కి సంబంధించి. సో అది మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్తో ఈ 2D ఎక్కువ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, అంటే ఏం లేదు, హడావిడిగా చెప్పుకుంటే మళ్ళీ బ్రెయిన్ వేడెక్కిపోతుందని నా ఉద్దేశం. మనము లాస్ట్ క్లాస్లో 2D ఎక్కువ రిపోర్ట్ చదవడం నేర్చుకున్నాం. ఇప్పుడు కలర్ డాప్లర్ ఆ రిపోర్ట్ కూడా చదవడం నేర్చుకున్నాం. దాంతో ఈ 2D ఎక్కువ కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వీక్ సెమినార్ ఉంది కదా, అందుకని కొత్త టాపిక్ మొదలు పెట్టను. 2D ఎక్కువ వరకు కంప్లీట్ గా అయిపోతుంది. నెక్స్ట్ క్లాస్ 18th కదా, నెక్స్ట్ 25th క్లాస్లో, అదే 25th మేలో నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు మనం దీన్ని చదువుదాం. ఇది కొంచెం స్లోగా చెప్తాను, టఫ్ ఏం కాదు కానీ కొంచెం శ్రద్ధ పెడితే వచ్చేస్తుంది. ఇది కలర్ డాప్లర్. కలర్ డాప్లర్ లో ఉండేవి చూడండి, పీపీజీ, ఎంపీజీ. పీపీజీ అంటే ఏంటంటే పీక్ ప్రెజర్ గ్రేడియంట్. పీపీజీ అంటే పీక్ ప్రెజర్ గ్రేడియంట్. పీక్ ప్రెజర్ గ్రేడియంట్ అంటే అసలు ఈ గ్రేడియంట్, ఈ స్టడీ కలర్ డాప్లర్ దేనికోసము అంటే, గ్రేడియంట్ స్టడీ అంటే ఏంటంటే
ఈ వాల్వ్ స్టెనోసిస్ అంటే మొత్తానికి మూసుకుపోవటం కదా. ఈ వాల్వ్ స్టెనోసిస్ యొక్క సివియారిటీని కనుక్కోవడానికి ఈ పీపీజీ అనేది పనిచేస్తుంది అనమాట. అంటే ఈ హార్ట్ వాల్వులర్ డిసీజెస్ లో మెయిన్ గా ఈ స్టెనోసిస్ లో ఎంతవరకు స్టెనోసిస్ ఉంది, కొంచెమా ఎక్కువ బాగానా మొత్తానికి మూసుకుపోయిందా అనేది తెలుసుకోవడం కోసం ఈ పీపీజీ అనేది హెల్ప్ చేస్తుంది. ఎలాగా అంటే పీపీజీ అంటే ఏమనుకున్నాం, పీక్ ప్రెషర్ గ్రేడియంట్ అనుకున్నాం. పీక్ ప్రెషర్ గ్రేడియంట్ అంటే అది దేనికి సంబంధించిన మెజర్మెంట్ అంటే ఈ అయోర్టిక్ వాల్వ్ ఉంది కదా, అయోర్టిక్ వాల్వ్ ఎటు సైడ్ ఉంటుందండి, లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా. ఈ లెఫ్ట్ సైడ్ అయోర్టిక్ వాల్వ్ యొక్క స్టెనోసిస్ ని ఇండికేట్ చేస్తుంది పీపీజీని తెలియటం వల్ల. అంటే ఎలాగ తెలియచేస్తుంది ఇండికేటింగ్ ఆ ప్రెషర్ డిఫరెన్స్. ఇప్పుడు మామూలుగా నార్మల్ గా ఎంత ప్రెషర్ ఉంటుంది అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కదా నార్మల్ హార్ట్ లో. అదే ఈ స్టెనోసిస్ అయోర్టిక్ వాల్వ్ స్టెనోసిస్ వస్తే ఏమవుతుంది, వెంట్రికల్ కంట్రాక్ట్ చేస్తుంది కానీ అయోర్టాలోకి బ్లడ్ పూర్తిగా వెళ్ళిపోదు, వెంట్రికల్ ఖాళీ అవ్వదు, ఎందుకంటే అక్కడ స్టెనోసిస్ ఉన్నందువల్ల. అప్పుడు ఏమవుతుంది, అక్కడ ప్రెషర్ పెరుగుతుంది కదా, అది పీక్ ప్రెషర్ గ్రేడియంట్. అంటే పీక్ ప్రెషర్ అంటే ఎంత ఎక్కువ ప్రెషర్ ఉన్నది ఆ టైంలో అనే దాన్ని బట్టి. మామూలుగా అయితే అయోర్టిక్ వాల్వ్ బాగా బాగున్నప్పుడు ఉండే ప్రెషర్ కంటే స్టెనోసిస్ వచ్చినప్పుడు ఉండే ప్రెషర్ అక్కడ ఎక్కువగా ఉంటుంది కదా, అది కొలిచేదాన్నే పీక్ ప్రెషర్ గ్రేడియంట్ అంటారనమాట. ఇంకా డీటెయిల్డ్ గా చెప్పుకోవాలి అంటే మనకి ఆ ఈ లెఫ్ట్ వెంట్రికిల్ కి అయోర్టా దగ్గర అంటే వెంట్రికిల్ కంట్రాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, అయోర్టిక్ వాల్వ్ ఓపెన్ అవుతుంది కదా, ఓపెన్ అయ్యి అయోర్టాలోకి వెళ్ళిపోతుంది బ్లడ్. అంటే మామూలుగా వెంట్రికిల్ కంట్రాక్ట్ అయినప్పుడు బ్లడ్ అయోర్టాలోకి వెళ్ళంగానే అక్కడ ఎంత ప్రెషర్ ఉంటుంది, లెఫ్ట్ వెంట్రికిల్ కంట్రాక్ట్ అయినప్పుడు వాల్వ్ ఓపెన్ అవడానికి మధ్యలో ఎంత ప్రెషర్ ఉంటుంది, ఈ రెండింటి డిఫరెన్స్ మనకి తెలుస్తుంది ఈ స్టెనోసిస్ ఉందా లేదా అన్నట్టు. సో ఇది ఏం తెలియజేస్తుంది బీపీజీ అంటే బ్లడ్ ఫ్లో ఇన్ వెంట్రికిల్స్ ని తెలియచేస్తుంది. ఓకే. ఎంపీసీ, ఎంపీసీ అంటే ఏంటంటే మీన్ ప్రెషర్ గ్రేడియంట్. ఇది ఏం తెలియచేస్తుంది, ఇది కూడా సివియారిటీ ఆఫ్ ద అయోర్టిక్ వాల్వ్ స్టెనోసిస్ ని తెలియచేస్తుంది, ఇంకా నారోయింగ్ ఆఫ్ ద అయోర్టిక్ వాల్వ్ తెలియచేస్తుంది. మీన్ ప్రెషర్ ఇది. సో నార్మల్ ఇక్కడ ఇక్కడ వాడు అదే చెప్తాడు, అందుకనే నేను ఆపి చెప్తా వచ్చాను. ఈ నార్మల్ పీపీజీ ఏంటి, జీరో. ఎంపీజీ కూడా జీరో ఫర్ పార్ట్ మైట్రల్ వాల్వ్ కి. నార్మల్ గ్రేడియంట్ ఫర్ మైట్రల్ వాల్వ్. మైట్రల్ వాల్వ్ ఎక్కడ ఉంటుందండి, లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా, ఏట్రియం కిను వెంట్రికిల్ కి మధ్యలో ఉంటుంది. అక్కడ పీపీజీ అనేది జీరో ఉంటుంది, ఇక్కడ జీరో ఉంటుంది. ఎందుకు జీరో ఉంటుంది అంటే అంతా ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటాయి కదా, ప్రెషర్ ఏమీ ఉండాల్సిన అవసరం ఉండదు. అయోర్టా ఫిల్ అవ్వగానే మైట్రల్ వాల్ ఓపెన్ అయిపోతుంది, దాంట్లోంచి బ్లడ్ బుక్ మన దీంట్లోకి వచ్చేస్తుంది, ఇది కిందకి రాయి ఫిల్ అయిపోగానే అది క్లోజ్ అయిపోతుంది. ఇలా నొక్కంగానే ఈ లెఫ్ట్ వెంట్రికిల్ లో నుంచి అయోర్టిక్ వాల్ ఓపెన్ అయోర్టాలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ప్రెషర్ ఏమి ఉండదు, బ్లడ్ ఫ్లో ఉంటుంది ఆటోమేటిక్ గా. అందుకనే జీరో జీరో అన్నారు. ఏదైనా స్టెనోసిస్ లాంటిది వస్తే అక్కడ ప్రెషర్ అనేది ఏర్పడుతుంది, అది వీళ్ళు చెప్పేది అనమాట. అయితే ఇక్కడ మైల్డ్ అది మైట్రల్ వాల్వ్ కి చూసారు, ఇక్కడ మైట్రల్ వాల్వ్ కి ఏటిఎల్ వాల్వ్ కి, ఏటిఎల్ కాదు అయోర్టిక్ వాల్వ్ కి సంబంధించి ఇచ్చారు పీపీజీ ఎంపీజీ. సో మైట్రల్ వాల్వ్ కి జీరో ఉంటుంది, ఏటిఎల్ అయోర్టిక్ వాల్వ్ కి ఎంత ఉంటుంది, <5 ఉండాలి. అయోర్టిక్ వాళ్ళకి ఇక్కడ 5, పీపీజీ ఇక్కడ <5. మైల్డ్ స్టెనోసిస్, కొంచెం స్టెనోసిస్ ఉంటే చూడండి, మైల్డ్ స్టెనోసిస్ ఉంటే పీపీజీ ఎంత, మైట్రల్ వాళ్ళ దగ్గర పీపీజీ 5 ఉంటుంది, ఇది ఎంపీజీ 1 to 5. అయోర్టిక్ వాళ్ళ దగ్గర 25, 6 to 25. ఇది మనం బట్టి పట్టాల్సిందే, నో అదర్ వే. అంటే ఎంత పర్సెంటేజ్ ఉంది స్టెనోసిస్ అనేది తెలియజేస్తుంది.
నెక్స్ట్ మోడరేట్. మోడరేట్ అయితే మైట్రల్ వాల్వ్ కి పీపీజీ ఎంత ఉంటుంది అంటే 10 ఉంది, ఎంపీజీకి 6 to 10. అయోర్టిక్ వాల్వ్ కి 50 ఉంది, ఎంపీజీ ఏమో 26 to 50 ఉంటుంది. సివియర్, ఇదంతా ఏంటి, స్టెనోసిస్ ఉంటే సంగతి. విపరీతంగా స్టెనోసిస్ ఆల్మోస్ట్ మూసుకుపోయింది ఇంకా అన్నప్పుడు ఎంత ఉంటుంది చూడండి. ఎంపీజీ అయితే more than 25 మైట్రల్ వాల్వ్ కి, అదే ఎంపీజీ. అదే కనుక అయోర్టిక్ వాల్వ్ కి more than 50 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెలాసిటీ. ఈ వెలాసిటీ ఆఫ్ ద మైట్రల్ వాల్వ్ ఏంటండి? ఈ వెలాసిటీ అంటే ఇక్కడ మీరు కొంచెం నేర్చుకోవాల్సి వస్తుంది. ఈ ఈ ఈ ఏ ఈ వేవ్ ఏ వేవ్ ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ మీరు ఈసీజీ చెప్పమని అడిగారు కదా, ఆ ఈసీజీలో ఈ వేవ్లే ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ మనకి అన్నప్రశ్న అయిందనమాట ఏది ఈసీజీ చదవడానికి. ఈ వేవ్ అంటే ఏంటి, ఏ వేవ్, నేను కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా సరిపోతుంది. మామూలుగా డయాస్ట్రోల్ అంటే ఏంటి, సిస్టోల్ అంటే కంట్రాక్షన్, డయాస్ట్రోల్ అంటే రిలాక్సేషన్, రిలాక్సేషన్ ఉన్నప్పుడు ఉన్న సౌండ్. అయితే డయాస్టోల్ అంటే మైట్రల్ వాల్వ్ ఓపెన్ అయినట్టు రిలాక్సేషన్ కదా. సో ఈ వేవ్ ఫస్ట్ అసలు ఇనీషియల్ గా ఫామ్ అయ్యేది ఈ వేవ్ ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఇనీషియల్ ర్యాపిడ్ ఫ్లో. ఫాస్ట్ గా బ్లడ్ లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికిల్ లోకి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే మైట్రల్ వాల్వ్ ఓపెన్ అవుతుందో, ఆ లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికిల్ కి బ్లడ్ వెళ్తుందో, అక్కడ ఈ వేవ్ వెలాసిటీ అనేది చూస్తారు. ఈ వేవ్ యొక్క వెలాసిటీ నార్మల్ ఎంత, 0.6 అండ్ 0.8 ఎంబీకిను ఏబీకి వెలాసిటీస్ చెప్తారు. నెక్స్ట్ ఏ వేవ్. ఏ వేవ్ అంటే ఏంటంటే అది, ఇది కూడా ఏట్రియల్ కంట్రాక్షన్. ఇది మైట్రల్ వాల్వ్ ఓపెన్ అవ్వంగానే బ్లడ్ దీంట్లోకి వెళ్ళడం ఫస్ట్ వేవ్ అది ఫామ్ అవుతుంది ఈ వేవ్. తర్వాత ఉన్న బ్లడ్ ని కిందకి పంపించడానికి కొంచెం ఏట్రియం కంట్రాక్ట్ అవుతుంది కదా, అప్పుడు ఆ సిస్టోల్ టైంలో అన్నమాట. అదే ఆ టైంలో బ్లడ్ ఏట్రియల్ కంట్రాక్షన్ అప్పుడు ఫామ్ అయ్యేటువంటిది ఈ వేవ్. తర్వాత ఈ వేవ్ వెంటనే ఏ వేవ్ ఫామ్ అవుతుంది. అయితే మీకు ఒకసారి ఈ అండ్ ఏ వేవ్ గురించి కొంచెం ఓపెన్ డీటెయిల్ గా చెప్తాను, అప్పుడు మీకు ఇంకొంచెం మైండ్ లోకి వెళ్తుందని అనుకుంటున్నాను. ఈ వేవ్ చూడండి, ఈ వేవ్ అనేది ఫస్ట్ అది ఫామ్ అవుతుంది, ప్లస్ ప్యాసివ్ ఫిల్లింగ్ ఆఫ్ ద వెంట్రికిల్స్. అంటే ఏట్రియం నుంచి వెంట్రికిల్స్ లోకి బ్లడ్ నెమ్మదిగా ఫిల్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు ఫామ్ అయ్యేది ఈ వేవ్ అన్నమాట. అదే డయాస్ట్రోల్. డయాస్ట్రోల్ అనేది ఫామ్ అవుతుంది. డయాస్ట్రోల్ ఫస్ట్ స్టేజ్ లో, డయాస్ట్రోల్ అంటే రిలాక్సేషన్ కదా, పైనుంచి బ్లడ్ కిందకి వచ్చేస్తూ ఉంటుంది. అంటే అప్పుడు హార్ట్ రిలాక్సింగ్ ఫిల్లింగ్ స్టేజ్ అన్నమాట. అప్పుడు ఏర్పడేటువంటిది డయాస్ట్రోల్. అప్పుడు ఏర్పడే వేవ్ ని ఈ వేవ్ అంటారు అనమాట. దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఎంత బ్లడ్ వెంట్రికల్స్ లోకి వెళ్తుంది, ఆ రేట్ అండ్ అమౌంట్ ఆఫ్ ద బ్లడ్ ని తెలియచేస్తుంది. సో అదనమాట. నెక్స్ట్ ఈ ఈ వేవ్ అనేది కలర్ డాప్లర్ టెస్ట్ లో చాలా ప్రామినెంట్ గా మనకి కనిపిస్తుంది అనమాట. సైజు, షేపు ఇవన్నీ కంపేర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏ వేవ్. ఏ వేవ్ అంటే ఏంటంటే ఇది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఏట్రియం పైన ఉన్నటువంటి అప్పర్ ఛాంబర్స్ ఆఫ్ ద హార్ట్ కంట్రాక్ట్ అయినప్పుడు బ్లడ్ కిందకి వస్తుంది కదా, అప్పుడు అంటే లేటర్ స్టేజ్ ఆఫ్ ద డయాస్ట్రోల్. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద డయాస్ట్రోల్ లో డెవలప్ అయ్యేది ఈ వేవ్. వెంటనే ఈ కంట్రాక్షన్ వచ్చి ఏటీఎం లెఫ్ట్ వెంట్రికల్ లోకి బ్లడ్ మొత్తం వచ్చేసేటప్పుడు లేటర్ స్టేజ్ ఆఫ్ డయాస్ట్రోల్ లో ఫామ్ అయ్యేది ఏంటంటే ఏ వేవ్ అన్నమాట. అయితే ఇదేం తెలియచేస్తుంది అంటే ఇది ఎంతవరకు కంట్రాక్ట్ లోవర్ ఛాంబర్స్ ఆఫ్ ద హార్ట్ అని తెలియజేస్తుంది. అవి ఎలా కంట్రాక్ట్ అవుతున్నాయి ఏంటి దాన్ని తెలియజేసేటువంటిది ఏ వేవ్ అన్నమాట.
సో దీని ఇన్ఫర్మేషన్ వల్ల ఏం తెలుస్తుంది అంటే ఏట్రియం యొక్క ఫంక్షన్, పర్టికులర్ గా ఏట్రియం ఎంతవరకు కంట్రాక్ట్ అవుతుంది, వెంట్రికిల్స్ ఎలా ఫిల్ అవుతున్నాయి అనే దానిని తెలియజేస్తుంది అనమాట. సో ఈ ఏ వేవ్ ఈ వేవ్ దీని గురించి. అయితే ఇక్కడ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉంటే కూడా తెలియజేస్తాయి ఈ ఏ వేవ్ ఈ వేవ్. వీటిని మనం ఇంటర్ప్రిట్ చేసుకోవడం ద్వారా ఏం తెలియజేస్తాయి, ఈ డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ అంటే ఏంటంటే హార్ట్ ఎబిలిటీ అంటే రిలాక్స్ అయ్యేటువంటి కెపాసిటీ తగ్గుతోందని, లేకపోతే ఫిల్లింగ్ ప్రాపర్లీ అవ్వటం లేదనో ఈ రెండు వేవ్స్ ని మనము చేంజెస్ ద్వారా తెలుసుకోవచ్చు. లేదా మైట్రల్ స్టెనోసిస్ అనేది కూడా తెలుస్తుంది. అంటే మైట్రల్ వాల్వ్ నేరో అవ్వటం వల్ల ఈ ఏ వేవ్ లార్జర్ గా అయిపోతుంది. ఏ వేవ్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అనుకున్నాము, ఏట్రియం కంట్రాక్ట్ అయినప్పుడు కదా. అయితే ఏట్రియం కంట్రాక్ట్ అయినా కానీ ఈ మైట్రల్ స్టెనోసిస్ లో ఈ వాల్వ్ ఓపెన్ అవ్వకపోవడం వల్ల అప్పుడు ఈ వేవ్ కంటే ఏ వేవ్ ఎక్కువగా ఉండడం అనేది తెలుస్తుంది అనమాట. దాన్ని బట్టి మైట్రల్ స్టెనోసిస్ ఉందని తెలుస్తుంది. ఇలాగా కొన్ని చేంజెస్ వీటిల్లో ఉన్నటువంటి చేంజెస్ ద్వారా మనం కనుక్కోవచ్చు అనమాట. అయితే ఇక్కడ వీళ్ళు కొన్ని రీడింగ్స్ ఇచ్చారు, అవి మనం బట్టి పట్టాల్సిందే. ఈ అయోర్టిక్ వాల్వ్ కి వెలాసిటీ అంతా ఇచ్చారు. మైల్డ్ అయోర్టిక్ వాల్వ్ కి నార్మల్ వెలాసిటీ ఏంటంటే 1. అయితే మైల్డ్ స్టెనోసిస్ ఉంటే 2.5 టు 2.9. మోడరేట్ స్టెనోసిస్ ఉంటే 3 టు 4. సివియర్ అయితే మోర్ దాన్ 4. ఇది స్టెనోసిస్ గురించి. నెక్స్ట్ రిగర్జిటేషన్. రిగర్జిటేషన్ అంటే ఏంటి, పూర్తిగా ఓపెన్ క్లోజ్ అవ్వకపోవటం కదా, పూర్తిగా క్లోజ్ అవ్వకపోవటం వల్ల వెనక్కి మళ్ళీ బ్యాక్ ఫ్లో ఆఫ్ ద బ్లడ్ టు ద ఏట్రియం ఉంటుంది కదా. సో దీని గురించి ఈ కలర్ డాప్లలో ఎలా తెలుస్తుంది అంటే, ఇది కూడా క్లాసిఫికేషన్ చేశారు రిగర్జిటేషన్ సివియారిటీని. ఎలాగా అంటే ఇక్కడ చూడండి, ఎంఆర్ అండ్ ఏఆర్, టిఆర్. ఎంఆర్ ఏఆర్ టిఆర్ అంటే మైట్రల్ వాల్, అయోర్టిక్ వాల్, మైట్రల్ రిగర్జిటేషన్, అయోర్టిక్ రిగర్జిటేషన్. టిఆర్ అంటే ట్రైకస్పిడ్, ట్రైకస్పిడ్ రిగర్జిటేషన్. ఆర్విఎస్పి రైట్ వెంట్రిక్యులార్ సిస్టోలిక్ ప్రెషర్, రైట్ వెంట్రికల్ సిస్టోలిక్ కంట్రాక్ట్ అయినప్పుడు ఉన్నటువంటి ప్రెషర్. వీటిని బట్టి మనకి రిగర్జిటేషన్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. చూడండి వాళ్ళ సివియారిటీ బట్టి 4 క్లాసిఫికేషన్స్ చేశారు. ఒకటి ట్రివియల్ కొంచెం, మైల్డ్ కొంచెం కొంచెం, మోడరేట్ మీడియం గా రిగర్జిటేషన్, సివియర్ రిగర్జిటేషన్. సో ఇది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూసారా వాళ్ళు ఇలా ఇస్తారనమాట ప్లస్లుగా. ఒకసారి చూపిస్తాను. చూడండి 4+ అంటే సివియర్ అన్నట్టు, మోడరేట్, మైల్డ్, ట్రివియల్. ఈ గుర్తులు వేసిన దాన్ని బట్టి మనకి ఏ వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ ఏర్పడింది అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్విఎస్పి. ఆర్విఎస్పి అంటే రైట్ వెంట్రిక్యులార్ సిస్టోలిక్ ప్రెషర్. సిస్టోల్ టైంలో రైట్ వెంట్రికిల్లో ఉన్నటువంటి ప్రెషర్. ఇది దేని తెలియజేస్తుంది అంటే రైట్ వెంట్రికిల్లో ప్రెషర్ ఎక్కువ ఎప్పుడు అవుతుంది, పైనుంచి బ్లడ్ వచ్చేసి ఇది పల్మనరీ ఆర్టరీలో కనుక బ్లడ్ వెళ్ళకపోతే అంటే పల్మనరీ వాల్వ్ లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే అప్పుడు ఇక్కడ ప్రెషర్ పెరుగుతుంది అని అర్థం. సో ఇక్కడ మనకి పల్మనరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ తెలియడం కోసం ఉపయోగపడుతుంది ఇది. సో ఇది ఎలా ఉండాలి, less than 28 ఉంటే
పల్మనరీ ఆర్టరీ ప్రెషర్ నార్మల్ అన్నట్టు. ఇది కూడా అంతే, మైల్డ్, మోడరేట్, సివియర్. మైల్డ్ అంటే 29 to 40. నార్మల్ ఇది. 29 to 40 మోడరేట్. మైల్డ్. మైల్డ్ పిఏహెచ్, పల్మనరీ ఆర్టరీ హైపర్ టెన్షన్. నెక్స్ట్ 41 to 50 మోడరేట్. మోర్ దాన్ 50 సివియర్. నెక్స్ట్ రిపోర్ట్ లో కనిపించేది లాస్ట్ లో ఆక్సిలరీ. ఆక్సిలరీలో ఫస్ట్ ఏంటంటే నో ఎఫ్యూజన్ అని ఇచ్చారు. నో ఎఫ్యూజన్. ఎఫ్యూజన్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ద బ్లడ్, అంటే ఆ పర్టికులర్ ఆర్గాన్ లో కలెక్ట్ అయ్యేటువంటి కలెక్షన్ ఆఫ్ ద టూ మచ్ కలెక్షన్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ని ఎఫ్యూజన్ అంటారు. అంటే ఎలాగా అంటే హార్ట్ లేయర్స్ చుట్టూ కూడా లిక్విడ్ ఎక్కువ, ఫ్లూయిడ్ ఎక్కువ కలెక్ట్ అయితే, అంటే మనం చెప్పుకున్నాం కదా 3 లేయర్స్ ఉంటాయని, ఆ మధ్యలో ఫ్లూయిడ్ ఉంటుంది, హార్ట్ కి జర్క్ రాకుండా చూస్తుందని చెప్పి, ఏదైనా దెబ్బ తగిలినా ఆ జోల్ట్ హార్ట్ మీద పడకుండా కాపాడుతుంది అని చెప్పి చెప్పుకున్నాం కదా. అక్కడ ఓవర్ గా ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఫ్లూయిడ్ డెవలప్ అయిపోవడం, సెక్రీట్ అవ్వడం, ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఏమవుతుంది, హార్ట్ మీద ప్రెషర్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఆక్సిలరీ అంటే ఇక్కడ ఎఫ్యూషన్, కలెక్షన్ ఆఫ్ ద టూ మచ్ కలెక్షన్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఉందా లేదా అనేది తెలియజేస్తుంది. ఇది పెరికార్డియల్ ఎఫ్యూజన్ అన్న అవ్వచ్చు. ప్లూరల్. ప్లూరల్ అంటే లంగ్స్ చుట్టూ. లంగ్స్ చుట్టూ ఉన్నా కానీ మనకి ఇక్కడ హార్ట్ కదా ఎట్లా తెలుస్తుంది అంటే, ఆ లంగ్స్ పనిచేసే విధానం అది, అవి బ్లడ్ సప్లై చేస్తాయి కదా హార్ట్ కి, ఆ వచ్చేటువంటి పంపింగ్, లంగ్స్ నుంచి హార్ట్ కి వచ్చేటువంటి బ్లడ్ పంపింగ్, దాన్ని బట్టి కూడా ఎఫ్యూజన్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో ఇది మనకి ఎఫ్యూజన్ ఉందా లేదా అని డైరెక్ట్ గా రిపోర్ట్ లో ఇచ్చిస్తారు. నెక్స్ట్ వెజిటేషన్. చూసారా, ఇది పెరికార్డియం విత్ పెరికార్డియల్ ఎఫ్యూజన్. ఇది మామూలుగా ఉంది కదా, ఇది ఎక్కువగా ఉంది. ఇది ప్లూరల్ ఎఫ్యూజన్. నెక్స్ట్ వెజిటేషన్. వెజిటేషన్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక నిమిషం చెప్తాను. ఏదైనా మాసెస్, ఇక్కడ కూడా మాస్ ఇలాగా ఇలా ఫామ్ అయిపోయి, దేని వల్ల, ఫైబ్రాస్ వల్ల కానీ, లేకపోతే ప్లేట్లెట్స్, కొన్ని ఇన్ఫెక్టెడ్ ఆర్గానిజమ్స్, యాంటీబాడీస్ ఎగ్లుటినేట్ అయిపోయి అతుక్కుపోయి, బ్యాక్టీరియా వల్ల. సో ఈ హార్ట్ వాల్వ్స్ దగ్గర ఇలాగా ఫామ్ అయిపోతే వాటిని వెజిటేషన్స్ అంటారు. వెజిటేషన్ అంటే గ్రోత్స్ లాగా అన్నమాట. దాని వలన కూడా అడ్డం పడిపోతాయి కదా, ఇలాగ అడ్డంగా బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది. అవి ఉన్నాయా లేదా అనేది కూడా ఈ ఆక్సిలరీ దాంట్లో తెలిసిపోతుంది అనమాట. అంటే ఇది ఎండోకార్డైటిస్, బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ ఇలా తెలుస్తుంది. ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వలన అక్కడ ఫామ్ అవటం కదా. సో బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ లాంటి డిసీజెస్ ఉన్నాయా లేవా అనేది తెలుస్తుంది. వాళ్ళు చెప్తారు అక్కడ. థ్రాంబస్ అంటే క్లాట్స్. క్లాట్స్ ఏ ఛాంబర్ లోనైనా క్లాట్స్ ఉన్నాయా లేదా అనేది ఈ దీంతో తెలిసిపోతుంది. ఇవన్నీ కలిపి లాస్ట్ లో వాళ్ళు మనకి ఇచ్చేస్తారు చూడండి, కన్క్లూజన్. అంటే ఈ పైన ఉన్న మొత్తానికి సంబంధించి ఇక్కడ ఇంప్రెషన్ అంటే డయాగ్నోసిస్ లా ఇస్తారు. నార్మల్ ఎల్వి అంటే లెఫ్ట్ వెంట్రికల్ నార్మల్ గా ఉంది. ఆర్వి ఫంక్షన్ నార్మల్ అంటే రైట్ వెంట్రికల్. నో ఆర్డబ్ల్యూఎంఏ. నెక్స్ట్ నార్మల్ సైజ్ ఛాంబర్స్, నార్మల్ వాల్వ్స్, రిగర్జిటేషన్స్ అవి ఏమీ లేవు. ఇవన్నీ ఇచ్చారనమాట. సరే, ఇది నార్మల్ టు డి ఈకో. అబ్నార్మల్ అయితే ఇంకా రిపోర్ట్స్ ఎలా ఉంటాయి, ఇదిగో చూసారా, ఓ ఏం కనిపించట్లేదు. అంటే ఇలా ఏదో ఒకటి
రిపోర్ట్ లో ఇచ్చేస్తారు పైన ఫంక్షన్ సరిగా అయోటిక్ వాల్ ఫంక్షన్ సరిగా లేదని లెఫ్ట్ రైట్ వెంట్రికల్ ఫంక్షన్ సరిగా లేదనో ఇస్తారు. అది వాళ్ళ కింద రాసిన రిపోర్ట్స్, క్లారిటీ లేదు. సో ఇదన్నమాట విషయం. ఇది 2D ఎకో గురించి, రిపోర్ట్ గురించి మనం చదువుకున్నాం. ఓకేనా? క్లియర్ గానే ఉందా ఇవాళ చెప్పినంత వరకు? సో ఇవాళ వీడియో పోస్ట్ చేయించేస్తాను, అంతకుముందు 4 క్లాసుల్లో జరిగినటువంటివన్నీ కలిపి. అప్పుడు మీరు ఒకసారి మళ్ళీ 1-2 సార్లు వింటే మీ మైండ్లోకి వెళ్తుంది, వెళ్ళిపోదు. ఓకే. వాసుదేవ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేష్. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు